చాలామంది పక్కన పిల్లలు పాడుతున్నారో లేదో వాళ్ళ సరిచేయాలని మీరు చూడాలి. చాలామంది పిల్లలు పాడతల్లా, పెద్దవాళ్ళకి మన బాధ్యత. వారు అట్లా ఏకీభవించలేకపోవడంలో చాలా మట్టుకు తప్పు మనదే ఉంది. మనం బలమైన స్వరంతో మనం పాడకపోవడం వల్ల మన పిల్లలు పాడల్లా. వాళ్ళు పాడకపోయినా కూడా మనం వారిని ఏమి అనడం లేదు. అసలు చాలామంది పిల్లలను చూస్తున్నాం, ఇక్కడ ఎవ్వరు పాడతలే. కేవలం కాపరి మాత్రమే దాన్ని సరిచేయాలని కోరుకుంటే నేను బోధించే దానిలోంచి పక్కకు దిగి మరీ సరిచేయాలి. కానీ పెద్దవాళ్ళుగా మీరు కూడా ఆ దండాన్ని పడితేనే, ఆ బెత్తాన్ని పడితేనే వారు వింటారు, మారుతారు. మీ బాధ్యతను కూడా మీరు గుర్తెరగాలని ఆశపడతా ఉన్నాను. అది లేఖనం యొక్క ఆజ్ఞ కనుక మనం చేద్దాం. అలాగున చాలా మంచిది. మనమందరం కూడా మన పరిశుద్ధ గ్రంథం తెరిచి జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం గమనించుదాం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించుదాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతును. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోటే తలలోంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నీతి సూర్యుడా, సర్వశక్తి సంపన్నుడా, చదవబడిన లేఖన భాగమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దయచేసి వీటి వెనకాల ఉన్నటువంటి అర్థమును గ్రహించగలిగేటువంటి ఆ గొప్ప ప్రత్యక్షతల ఆత్మను మా అందరిపైన మీరు కుమ్మరించమని ప్రార్థిస్తా ఉన్నాము. గడిచిన కాలంలో మీరు తోడుగా ఉన్నారు. కీర్తనల్లోను సాక్ష్యంలో కృప చూపారు. అన్నింటిలో కూడా నీ కృపను, నీ యొక్క కార్యమును చూడగలిగాం ప్రభువా. నీ వాక్యంలో కూడా మేము అలాంటి గొప్పదైన కార్యాలు చూడగలిగినట్లుగా నీ ఆత్మ ప్రత్యక్షతను, నాయన చూడగలిగే నేత్రములను, వినగలిగేటువంటి చెవులను మా అందరికి అనుగ్రహించమని, అల్పుడనైనా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామని, బోధింపదగినటువంటి ఆత్మ చేత, వాక్శక్తి చేత ఈ స్థలమును ప్రభు నాయన మీరు కమ్మమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు చాలా సమయం అయిపోయింది. ఎన్నడూ కూడా వాక్యంను ప్రారంభించడానికి ఇంత సమయం అయినట్టు నేను ఇప్పుడు గమనించలా. ఇదంతా కూడా సాక్ష్యాల రీతిలో మనము ప్రణాళిక కలిగి ఉండకపోవడం కావచ్చు, అనేకమైన కారణాలు ఉన్నవి, ఇప్పుడు మాట్లాడదగినవి కావు. అయినను సరే మరొకసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. చాలా మంచి చదవని లేఖన భాగాన్ని గమనించినట్లయితే, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఈ లేఖన భాగాన్ని మనం ఇదివరకే కొంత సమయంగా కొన్ని భాగాలుగా చూసి ఉన్నాం. ఇజ్రాయేలు వారిపైన, యెరూషలేము నివాసులపైన, అనగా దావీదు యొక్క సంతతి వారిపైన దేవుడు ప్రత్యేకంగా 2 ఆత్మలను కుమ్మరించుట అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. ప్రతి కార్యానికి ఆత్మ యొక్క ప్రతి కార్యానికి కూడా ఆత్మ యొక్క బాధ్యతని మనం చూస్తూ ఉన్నాము. ఒకరు మంచిగా ప్రవర్తించినా, ప్రవర్తించకపోయినా, భక్తి చేసినా, భక్తి చేయకపోయినా, వారు చేసే ప్రతి క్రియల వెనకాల కూడా ప్రత్యేకమైన ఆత్మ యొక్క బాధ్యతగా ఉంటున్న విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఒకరు అబద్ధం ఆడడానికి అబద్ధం ఆడే ఆత్మ, ఒకరు భక్తి చేయడానికి భక్తి చేసే ఆత్మ, ఒకరు ప్రార్థన బాగా చేయడానికి ప్రార్థన ఆత్మ, ఒకరు చక్కగా లోకంలో తిరగడానికి లోకంలోని భ్రష్టత్వపు ఆత్మ, ఇలాగున వారి వారి క్రియలకు వారికి అప్పచెప్పబడిన ఆత్మలే కారణం. ఒకరు నాకు అన్నీ తెలుసు అని చెప్పి విర్రవిగుతున్నారా, జ్ఞానం అనే ఆత్మ. ఎస్ ఆర్ నో? ఇట్లాగున ఎందుకంటే ఉపంగం చేసేది ఆత్మే. అనేకమైన ఆత్మలు, ఆ ఆత్మల యొక్క ప్రభావాల వలన మాత్రమే మన యొక్క క్రియలు ఆధారపడి ఉంటున్నాయి. దీనంగా జీవిస్తున్నారా, దీనత్వపు ఆత్మ. నీతిగల జీవిస్తున్నారా, నీతిగల ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ రైచియస్నెస్ అని అనేకమైన రీతిలో ఆయా ప్రత్యేకమైన ఆత్మ విభాగమే మీరు ఇప్పుడు ఈ రోజు ఇలా ప్రవర్తించడం గల కారణం.
ఇంకా నీలో ఏదైనా సరిచేయబడవలసి ఉందా, దానికి కావలసిన ఆత్మను మీరు అడగాలి. ఏదైనా మీలో నుంచి తీసివేయబడవలసి ఉన్నదా, దానికి కారణము ఆత్మ యొక్క ప్రభావము మీలోంచి వెళ్ళిపోయినట్లుగా ప్రార్థన చేయాలి. బ్రహ్మ గారు తన కుమార్తెకు రాక్ అండ్ రోల్ అనే మ్యూజిక్ అని ఆత్మ పట్టింది అన్నాడు ఆయన. నా పాపకి రాక్ అండ్ రోల్ మ్యూజిక్ అంటే ఈ లోకంలో ఉండేటువంటి మోడ్రన్ ఇది ఇప్పుడు ఏదైతే స్టైల్ మ్యూజిక్ ఉంటుందో ఆ మ్యూజిక్ తనకు బాగా నచ్చిందని, దాన్ని వెంబడిస్తుందని, దాన్ని తదేకంగా వింటుందన్న విషయాన్ని నేను గమనించినప్పుడు ఆ ఆత్మ ఆమె దగ్గర నుంచి తొలగిపోయినట్టుగా ప్రార్థన చేశాడు. అంటే ఒకరు అలాంటి వింటున్నారు అంటే దానికంటే ఒక ఆత్మ ఉంటేనే అలాంటివి వింటారు. కరెక్టేనా? అంటే ఈ రోజున చాలా ఆత్మలకు మనం విభజించవచ్చు. యూట్యూబ్ షార్ట్స్ ఆత్మ, ఏంటది యూట్యూబ్ షార్ట్స్ ఆత్మ, ఫేస్బుక్ ఆత్మ, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఆత్మ, అమ్మా వాట్సాప్ ఆత్మ, గట్టిగా చెప్పాలా, స్నాప్చాట్ ఆత్మ, అమ్మగారు ఎప్పుడు స్నాప్చాట్ చెప్తుంది. ఇంకా ఇంకేం ఆత్మలు అన్నా, ఒకటి కొత్త బట్టలు వేసుకునే పిచ్చి ఆత్మ, అమ్మా ఒకటి నిద్రపోయే ఆత్మ, గాఢ నిద్రాత్మ కూడా ఉంది బైబిల్లో, నిద్రపోయే ఆత్మ. ఇంకా క్రియలను బట్టి చెప్పండి అయ్యా. ఒక క్రియ చూసి ఆ క్రియకు ఒక కారణం ఆత్మ ఉంటుంది కదా, దాన్ని బట్టి చెప్పొచ్చుగా. ఇంకా బైక్ పిచ్చి ఆత్మ, నటనాత్మ, తిండిపోతాత్మ. గాడ్ బ్లెస్ యూ. దానికి మీకన్నా ఇక్కడ స్వరాలు బలంగా వస్తూ ఉన్నాయి. తిండిపోతాత్మ, స్పిరిట్ ఆఫ్ గ్లటనీ. ఇంకేమాత్మ? తాగుబోతాత్మ. ఈ అమ్మాయికి మెడల్ ఇవ్వాల్సింది రోజుగా. ఇంకా కరెక్టే. ఇంకా అబద్ధం ఆడాత్మ, స్టార్టింగ్ అదే చెప్పా. ఓకే. ఇంకా గేమ్స్ ఆడాత్మ, ప్రార్థన ఎగ్గొట్టే ఆత్మ. అయ్యా అంటే అన్ని నెగిటివ్ ఆత్మలు చూస్తున్నాం ప్రస్తుతానికి, మీరు పాజిటివ్ వైపు వెళ్ళారు. అమ్మా సినిమాల ఆత్మ. ఇంకా తల్లిదండ్రులకు ఎదురు తిరిగేటువంటి అవిధేయపు ఆత్మ. ఇంకా ఏమి అయ్యా? మోడర్న్ ఆత్మ. ఎందుకంటే అంత్య దినాల్లో ఒక ఆత్మ ఉంటుందని ప్రవర్తించాడు. ద స్పిరిట్ ఆఫ్ లాస్ట్ డేస్, అంత్య దినపు ఆత్మ. అమ్మా మేకప్ల ఆత్మ. అరే ఈ అమ్మాయికి ఈరోజు ఖచ్చితంగా 2-3 ముద్దలు అన్నం ఎక్కువ ఈరోజు, చాలా చక్కగా చెప్తా ఉంది. మేకప్ లేసే ఆత్మ, బంగారు నగల ఆత్మ. నీకైతే ఎదురు తర్వాత బయట అందరి చేత నేనైతే కాపాడా. అమ్మా పైసల ఆత్మాట. అమ్మ ఈరోజు మొత్తం ఫుల్ జోష్లో ఉన్నారు వీళ్ళంతా. కరెక్టే. పైసల ఆత్మ అంటే ఈ ఆత్మ వస్తే పైసల చుట్టే తిరుగుతారు. పైసా పైసా పైసా. కరెక్టే తల్లి. ప్రార్థన జరుగుతున్న పైసలు సంపాదన అనుకున్నాడు వీళ్ళు. గాజుల ఆత్మ. బాబో వీళ్ళు మరీ స్పెసిఫిక్గా లోతుల్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. గాజులు వేసుకునే ఆత్మ, జుట్టులకు రంగులేసే ఆత్మ. అరే నువ్వు అవుట్రో బయటకు వెళ్ళిన తర్వాత నేను ఎవరు కప్పాలి లేడిగా ఇన్ని వీడు మొత్తం టార్గెట్ చేసి వీడు జుట్టుకు రంగేసే ఆత్మ. ఇంకా కరెక్టే. అవన్నీ జడ్జబెల్ ఆత్మలోకి వస్తాయి. ఓకే. పట్టీల ఆత్మ. ఇంకా మనందరం వదిలేటట్టు లేరు ఇల్లుగా. ఇంకా 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 అమ్మా అంటే ఎందుకు ఇలా చెప్పించానంటే, అవును ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తిలో ఉండే వాక్యానుసారమైనటువంటి క్రియలకును వాక్య విరుద్ధమైన క్రియలకును ఈ రెండింటికి కూడా ఆత్మలే కారణం. ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలు దేవునిని మెస్సియాను గుర్తుపట్టలేకపోవడానికి గల కారణముగా ప్రవర్తనకు ఆత్మీయ కారణము. దేవుడు వారి కనులకు గుడ్డితనాన్ని కలిగజేశాడు. తెలుసా?
ద మిస్టరీ ఆఫ్ ఇజ్రాయిలైట్ స్పిరిచువల్ బ్లైండ్నెస్ అనే ఒక మర్మం ఉంది. ఇజ్రాయేలు యొక్క ఆత్మీయ గుడ్డితనం అనేది ఒక మర్మం అని అయ్యలారంతా మీకు సూచన వర్తమాన దేవుడు ప్రవక్త చెప్తా ఉంటాడు. అలాంటి క్రియలకు ఒక ప్రత్యేకమైన ఆత్మ వారిపైన అప్పచెప్పబడి గుడ్డితనం కలగజేయబడటం వలననే వారు గ్రహించలేకపోయారు. ఆ గుడ్డితనం తీసేయడానికి ఈ 2 ఆత్మలు రావడం వల్లే ఆ గుడ్డితనం తొలగించబడి వారు పొడిచింది మేము వెతుకుచున్నాం ఆ మెస్సయానా అని అప్పుడు గొప్పదైన రోదనతో ప్రాలాపిస్తారు వాళ్ళంతా. ఈ 2 ఆత్మలే, కరుణనందించు ఆత్మ మరియు విజ్ఞాపన చేయు ఆత్మ. కృప అనే ఆత్మయు విజ్ఞాపన చేయు ఆత్మ, ఇవి 2 నిజంగా వారిలో బలంగా పనిచేసేది. ఆమేన్. దానిలో మనం కృపను గురించి చాలా లోతుల్లోకి వెళ్తా ఉన్నాం. కృపనందించు ఆత్మ, కృపను కలిగింపజేసే ఆత్మ. ఈ ఆత్మ ఎవరి మీదైతే కుమ్మరించబడుతుందో, ఈ కరుణనందించు ఆత్మ ఎవరి మీదైతే దేవుడు అనుగ్రహిస్తాడో, ఈ ఆత్మ ఉన్న చోట మాత్రమే దేవుడి యొద్ద నుంచి అత్యధికమైన, పౌలు గారు అంటారు, ఎక్కువైన కృప వారిపైన కుమ్మరించబడతా ఉంటుంది. ఆయన అంటాడు, దేవుడు పాత నిబంధనలో మాట అంటాడు, నేను ఎవని యందు కనికరపడుదునో వాని అందే కనికరపడతా. కరెక్టేనా? నేను ఎవని యందు దయ చూపుతున్నో వాని యందు దయ చూపుతా. ఒకడు వచ్చి అడిగితే చూపను, ఒకడు వచ్చి ప్రభాన కనపరుచుకోను. నా కృప నా కరుణ ఎవరి మీద నిలుచునో వారికి కనపరుచుకుంటా. ఇదేనా మోషతో మాట్లాడిన మాట? ఆయన కరుణనందించు ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఆ కరుణ కృప కనబడడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆమేన్. అయితే ఇదివరకు కొంత బాగా చూసాము. దాంట్లో చూసిన ఒక కొటేషన్ చూస్తూ ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళిపోదాము. జాగ్రత్తగా గమనించండి. ద మెసేజ్ ఆఫ్ గ్రేస్, కృపా వర్తమానం అనే వర్తమానంలో 61-61-0827 61-0827 దానిలో 57 57వ పేర చూద్దాం. సో ఇన్ ద డీటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క దైవత్వంలో, ఇఫ్ ద లార్డ్ గాడ్ కుడ్ కమ్ దేర్ అండ్ కన్ఫర్మ్ దట్ ఈస్ ద ట్రూ. ఒకవేళ దేవుడు, ప్రభువైన దేవుడు దిగొచ్చి అది సత్యమని ఆయన నిరూపిస్తే గనక, నాట్ ఓన్లీ దట్, దాన్ని మాత్రమే కాదు, బట్ బై హిస్ వర్డ్ హి కన్ఫర్మ్స్ ఇట్ ఈస్ ట్రూత్. ఆయన తన వాక్యము చేత కూడా ఆ సత్యాన్ని మరలా ధృవీకరిస్తాడు. తర్వాత చూడండి, చదవండి, తెలుగు చూడండి. సూచక్రియల వలన మరియు అద్భుత కార్యముల ద్వారా ఆయన దానిని సత్యమని వాక్యం చేత మాత్రమే కాదు, సూచక క్రియల చేత, అద్భుత కార్యముల చేత కూడా అది సత్యమని ఆయన దాన్ని స్థిరపరుస్తాడు, ధృవీకరిస్తాడు. తర్వాత ఆ విధముగానే కృప కూడా సత్యమై ఉన్నది. ఎట్లా అయితే దేవుడు ఒక విషయాన్ని సత్యమని నిరూపించుటకు వాక్యాన్ని వాడతాడు, సూచక్రియల్ని వాడతాడు, అద్భుతాన్ని వాడతాడు. ఈ 3 ద్వారా దేవుడు ఒక విషయమును సత్యం నిరూపించడానికి ఎలాగ ఈ 3 వాడుతున్నాడో అలాగే కృప కూడా సత్యమై ఉన్నది. తర్వాత అట్లయినా ఎందుకని కొందరు కృప తప్పు అని విమర్శించు, కొంతమంది కృపను గురించి విమర్శిస్తూ ఉంటారు. మీరు కృప అని చెప్పి తప్పిదాలు చేస్తారు, కృప అని చెప్పి నచ్చినట్టుగా నడుస్తారు, చేసేదంతా చేసి కృపను అడ్డం పెడతారని కొంతమంది విమర్శించే వారు కూడా ఉన్నారు అని వారిని గురించి మాట్లాడుతూ అంటాడు. క్రియల వలననే మనము రక్షింపబడతామని చెప్పుచున్నారు. వారు అంటారు, క్రియలతో కదా రక్షించబడేది, మంచి క్రియలు ఉండాలి, సేవ చేయాలి, అనేకులకు మంచి వారి బాగోగులు కోరుకోవాలి, దేవుడికి చెల్లించాల్సింది చెల్లించాలి, ప్రార్థనలు చేయాలి, వర్తమానాలు చదవాలి, అంతేనా? దేవుని దగ్గర దర్శనాలు చూడాలి, కళలు కనాలి, ఇంకా ప్రవచనాలు చెప్పాలి. ఇవన్నీ క్రియలుంటేనే కానీ నువ్వు రక్షించబడేది అని క్రియల వైపున వారి ఆలోచన పెలుచున్న విధానాన్ని చూస్తున్నాడు అక్కడ. కానీ దేవుడు యొక్క ప్రవక్త అంటాడు, క్రియల వలన కాదు కానీ విశ్వాస మూలముగానే మనము కృప ద్వారా రక్షింపబడితిమి. కృప ద్వారానే రక్షించబడ్డాము. నీవు రక్షింపబడితివనే దానిని క్రియలు చూపించుచున్నవన్నీ, కానీ నిన్ను రక్షింపబడినది ఏదై ఉన్నదో అది దేవుని యొక్క కృపయగును. నిన్ను రక్షించేది క్రియలు కాదు, కృపయే. ఈ కృప నీవు పొందుకొని ఉన్నావు అని చెప్పుటకు క్రియలు రుజువులుగా కనబడతాయి.
క్రియలు సాదృశ్యంగా కనబడతాయి. కానీ నీవు రక్షించబడ్డావన్న మాట ఇది కృప ద్వారానే జరిగేది. ఆమేన్. ఇది ఎలాంటిదంటే మంచి గమనం. ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఫారెన్లో కొన్ని సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలు ఏం చేస్తాయంటే వారి దగ్గర ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఆర్ఫన్స్ హోమ్కి వెళ్తాయి. అనాథ పిల్లల యొక్క ఆ గృహానికి వెళ్ళి కొంతమందిని తీసుకొని వారికి మంచి మేలైన విద్య, మేలైనటువంటి జీవన శైలి, మేలైన వసతులు అనుగ్రహించి వారు చక్కగా వారి కాళ్ళపైన వారు నిలబడి సమాజానికి ఏదైనా చక్కటి మేలు చేయగలిగే స్థాయిలోకి వారిని పెంచి పోషించి వదిలేస్తారు. మంచిగా ఉంచారు. అయితే అందరూ ఏం చూస్తారంటే ఈ ఆర్ఫన్స్ హోమ్లలో ఈ సమాజ శ్రేయస్సు కోసం చూస్తున్నటువంటి ఈ ప్రజలు వారు ఆ పిల్లల్ని ఏ స్థాయిలోకి ఎదిగింపజేస్తున్నారో ఆ క్రియలను చూస్తున్నారు. మంచి వినాలి. ఎలా మంచి చదువులు, మేలైన సంభాషణ, మేలైన ఉద్యోగాలు, మేలైనటువంటి సమాజానికి ఏదైనా చేద్దామని గొప్ప మంచి ఆలోచన విధానాన్ని వాళ్ళు పెట్టడాన్ని, ఇదిగో వారు ఏమి చేయబోతున్నారన్న విషయాన్ని క్రియలను చూస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళలో ఏ మంచి పనులు, మంచి ప్రవర్తన, మంచి ఉద్దేశాలు, మంచి ఉద్యోగాలు ఉత్పన్నమవుతున్నాయో ఇక్కడ కృప లేదు. మంచిగా వినాల. వారిలో ఉత్పన్నమయ్యే క్రియలలో మన కృప కనబడదు. కృప అసలు ఎక్కడుందయ్యా అంటే వీరు ఆ అనాథ పిల్లల యొక్క గృహానికి వెళ్ళినప్పుడు 100 మంది ఉంటే 10 మంది ఎన్నిక చేయబడ్డారు చూసారా, ఆ ఎన్నికల కృప ఉన్నది. మీకు అర్థం కావాలి చక్కగా. ఎన్నుకున్న వారిని ఎలాగైనా క్రియలతో దేవుడు కాపాడుతాడు, తీసుకెళ్తాడు. కానీ ప్రజలు క్రియల్ని కృపగా చూస్తున్నారు, కానీ కృప క్రియల్లో కనబడతలా. కృప వల్లే క్రియలు ఉత్పత్తి అయ్యాయి, కానీ క్రియలే కృప కాదు. కృప ఎక్కడుందయ్యా అంటే అనేకులు ఉండిన చోట నీవు మాత్రం ఎన్నిక చేయబడ్డావు చూడు, ఆ ఎన్నికల కృప ఉన్నది. 100 మంది 1000 మంది పిల్లలుంటే ఆ 10 మంది ఎన్నుకోబడ్డారు చూసారు, ఆ ఎన్నికే కృప. కృపలో ఎన్నిక వచ్చింది. కృపతో ప్రారంభమైన ఎన్నిక వలన దాని కొనసాగింపుగా క్రియలు, వసతులు, ఫలాలు ఇవన్నీ కనబడుతున్నాయి. రక్షణ లాంటిది. కొన్ని లక్షల కోట్ల జనాభా కలిగినటువంటి ఈ భూమి మీద పుట్టారు చచ్చారు. కానీ నాతో పాటు విన్నవాడు రాలేదు, కానీ నేను వచ్చాను చూసావా, ఇది కృప. నాతో పాటు ఉన్నవాడు రక్షించబడలేకపోయాడు, కానీ నేను రక్షించబడ్డాను, ఇది కృప. ఈ కృపలో ఉత్పన్నమవుతున్నవే నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మాలు, నా దేవునికి యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ సంబంధమైన క్రియలు, ఇవన్నీ ఉత్పత్తి అగుటకు కృపయే కారణము. కానీ ఎన్నికలో కృప చూడకుండా క్రియల్లో కృపను ఎత్తుకుతున్నారు. ఈ రోజు జరుగుతున్న పొరపాటు. క్రియల్లో కృప ఉంటుందా? ఉంటుంది. క్రియలు ఉత్పన్నమయ్యేదే కృప వలన, కానీ ఆ క్రియలే కృప అనుకుంటున్నారు చూసారా, ఇక్కడ పొరపాటు జరుగుతుంది. అందుకే ఒక పాట ఉంటుంది, ఏంటది? నా ఎన్నిక కాదయ్యా, ఒకటి ఏంటది? అదేనా? కాదు. నా ఎన్నిక కాదయ్యా, నా క్రియలు కాదయ్యా, నీ కృపేనయ్యా, సంథింగ్ ఏదో సాంగ్ ఉంటుంది అట్లాగే. అవును. అంటే ప్రజలు నెమ్మదిగా వారు కృప వలన పొందినటువంటి మేలులకు, కృపలో నుంచి వారు ఉత్పత్తి చేసిన ఫలాలకు ఏదో క్రియలను ఆపాదించడం మొదలుపెట్టారు. కానీ దేవుడి యొక్క కృప ఎక్కడ ప్రారంభమవుతుందంటే, ఆయన మీరు కృప ద్వారా బాప్తిజం పొందిరి అనుందా? కృప ద్వారా రక్షించబడితే ఉందా? రక్షణ అది, బాప్తిజం కాదు అది. రక్షణకు బాప్తిజం తేడా తెలుసుగా. రక్షణ గొప్ప ప్రణాళికలో బాప్తిజం అనేది ఒక మెట్టు. కృపయే అసలు ఈ రక్షణ పెద్ద కార్యక్రమాన్ని, పెద్ద ప్రణాళికను ప్రారంభంలో పెట్టుచున్నదే కృప. నేను మీకు ఇద్దరు ఒక మాట చెప్పాను, గుర్తుందా? మీరు బయటికి వెళ్తా ఉన్నారు, మీ దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, 10 మంది బిచ్చగాళ్ళు ఉన్నారు.
ఎవరికో ఇద్దరికి వేస్తారుగా, ఒక్కొక్క రూపాయి ఇద్దరికి వేయాలా. 10 మందిలో ఎవరో ఇద్దరికి వేయాలి కంపల్సరీ. వేసారా? వేసాక అడుగుతా, వీళ్ళిద్దరికి ఎందుకు వేసావయ్యా? నేను బిచ్చగా దగ్గరికి మైక్ పెట్టి అడుగుతా, నీకే ఎందుకు వేసాడయ్యా? అదేం చెప్తాడు అంటే, నేను కొంచెం మంచి మురికైన బట్టలు వేసుకున్నా, నీకు కొంచెం మరీ చక్కగా బిగ్గరలా కనబడ్డా అనడు. ఏమంటాడు? ఏందో ఆ స్వామి నా పైన దయ చూపినట్ల. అంతేనా? ఈరోజు మనం పొద్దుకు రక్షణ లాంటిదే. ఇంతమంది మానవాళి ప్రపంచంలో నీకు నాకే ఈ రక్షణ దొరికింది చూసావా? నీకు నాకే ఈ కృప వర్తమానం దొరికింది చూసావా? దేనికి దొరికిందయ్యా అంటే ఆ ఎన్నికలోనే కృప ఉన్నది. ఆ ఎన్నికలో ఎదుగుతూ క్రియలు ఉత్పత్తి అవుతాయి. ఆ క్రియల వలన మనకు కృప కలగదు, కానీ కృప వల్ల క్రియలు ఉత్పత్తి అయ్యాయి అంటారు. నేను ఈరోజు నేను చక్కగా మందిరానికి వస్తున్నాను, వర్తమానం గ్రహిస్తున్నాను, దేవుడి నుంచి స్వరాలు వింటున్నాను, దేవుడు ప్రణాళికలు నడుస్తున్నాను. ఈరోజు ఎలా చూస్తారంటే జనాలు బాగా చదివేవాడికి, బాగా ప్రార్థన చేసేవాడికి, బాగా కళలు కనేవాడికి వీరికి ఉండేటువంటి వాల్యూ మరొకటికి ఉండదు. ఈరోజున ప్రార్థనలో ఇది మన క్రైస్తవ ప్రపంచంలో ప్రజలు అప్పజెప్పబడిన కృప యొక్క తలాంతులు చూడట్లేదు, కానీ ఎంతైనా సరే కృప దానికి ఉండే ఉత్పన్నమైనటువంటి క్రియలు చూస్తున్నారు. మంచిగా గమనించారు. అయ్యా ఉదాహరణకి నా కొడుకున్నాడు, రేపటి దినాన వాడు రోజుకు 4 గంటలు ప్రార్థన చేయని వాడు లేవాడు బయటికి. ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకు రోజుకు 4 గంటలు ప్రార్థన చేస్తే కానీ లేవాడాడు. మరొక సహోదరికి కొడుకున్నాడు, వాడి జీవనోపాధి సంబంధమైనటువంటి యుద్ధ పోరాటాలలో వాడు ప్రార్థన చేస్తాడు, నా కొడుకు అంతగా కాదు. ఈ ఇరువురిలో ఎవరికి ఎక్కువ గౌరవాలు ఉంటాయి తెలుసా? అమ్మా అయ్యి మీరు చెప్పరామయ్యా, ఎవరినైతే గౌరవిస్తారు చెప్పండి మీరు? ఎవరినైతే భక్తి పరులు అంటారు మీరు? ఎవడిలోనైతే క్రియాత్మకమైనటువంటి కొన్ని విషయాలు కనబడుతున్నాయో వాడినే గౌరవిస్తారు ప్రజలు. కరెక్టేనా? కానీ కృప ఇద్దరిని సమానంగానే చూస్తుంది. ఇది నీకు అర్థం కావడానికి ప్రత్యక్షతలో కన్నులు తెరవబడాలా. కృప ఇద్దరిని సమానంగానే చూస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎవడైతే పాదాల దగ్గర పడి గోజాడతాడో వాడిని ఎక్కువ చూస్తుంది. ఇచ్చాకే ఒకడు వచ్చి నిలబడి అంటాడు, నేను దశంభాగాలు చెల్లిస్తున్నా, నేను విశ్రాంతి దినం పాటిస్తున్నా, ఇక వాడిలా కాదు నేను. ఒరి నీకు దశంభాగం చెల్లించుట్లుగా నువ్వు నిలబడగలిగింది నా కృప వల్లే. కానీ ఈ కృప నువ్వేం చేస్తావు తెలుసా? కృప పైన నువ్వు ఆధారపడకుండా ఈ కృప గుండా ఉత్పన్నమైన క్రియలను ఆధారం చేసుకొని ఈ క్రియలతో హెచ్చించుకున్నావు చూడు, ఈ క్రియలతో గుర్తింపు పొందావు చూడు, ఈ క్రియలతో నువ్వు ప్రత్యేకపరుచుకున్నావు చూడు, నువ్వు పక్కకి చేరు. మరొకడు అంటాడు, నేను అసలు ఇట మోకరించి నేను ప్రభు అనడానికి కూడా పనికిరానయ్యా, నువ్వు పక్కకి రా. నువ్వు కృపగుండా ఉత్పన్నమయ్యే క్రియల గురించి అసలు ఏమాత్రం పట్టించుకోలే, కానీ కృపను మాత్రమే ఆధారం చేసుకొని మాట్లాడావు చూసావా, ఇగో నీ ప్రార్థన అంగీకరిస్తూ నువ్వు రా అంటాడు ఆయన. ప్రజలకి కృపను ఆధారం చేసుకునే వచ్చేటువంటి క్రియలపైన ఎక్కువ ఆధారపడుతున్నారు. నేను అందుకొరకే మీకు చివరిసారి ప్రవక్తను ఉదాహరణగా మాదిరిగా చూపించాను. ప్రవక్త గారు 7వ నక్షత్రము, ప్రపంచంలో అత్యంత గొప్పదైన మర్మాలు తెరవబట్ల వాడబడిన గొప్ప పాత్ర. అలాంటి ఆయన మోషే పట్ల దేవుడు చూపిన కృపను మాదిరిగా చూపిస్తూ నాకు కూడా అలాంటి కృప కావాలంటున్నాడు ఆయన. ఐ డిపెండ్ ఆన్ దట్ సచ్ కైండ్ ఆఫ్ గ్రేస్ అంటాడు. అంటే అలాంటి ప్రవక్తలకైనా కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన చదివిన పుస్తకాలు, బోధించిన వర్తమానాల సంఖ్యలు, స్వస్థపరచబడినటువంటి ప్రజల యొక్క పెద్ద లెక్క, పెట్టిన కూటములు, తెరవబడిన మర్మాలు, వీటిని చూస్తలేడు ఆయన. ఇవి దేనిలోంచి వచ్చాయి? ఇవి కృపలో నుంచే వచ్చాయి. కానీ వీటిపైన ఆధారం చేసుకోలేదు, వీటిపైన తన ఎత్తబాటును పెట్టుకోవట్లేదు. ఆయన ఏమంటాడంటే, అవును ఇవి కృపగుండానే వచ్చాయి, ముద్రలైన మర్మాలైన స్వస్థతలైన, కృప లేకుండా ఇవి రావు.
కానీ వీటిపైన ఆధారపడకుండా ఇవి ఉత్పన్నమగుటకు కారణమగు కృపను ఆధారం చేసుకొని నాకు ఈ కృప కావాలంటున్నాడు. ఈ రోజున వర్తమానాలు బాగా చదివేటోళ్ళకి కానీ, ఈ మర్మాలని చెప్పి బాగా ఎగిరేటోళ్ళకి కానీ, వీళ్ళందరూ చూస్తుంటే ఎక్కడో వీళ్ళు ద బేసిక్ కాన్సెప్ట్. ఈ వర్తమానము, ఇప్పుడు మనం చదివిన వర్తమానం పేరేంటయ్యా? కృపా వర్తమానం. ఈ వర్తమానం వచ్చినటువంటి కృపను వదిలేసి వర్తమానాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు మీరు మంచిగా గమనించాలా, నేను చెప్పేది మీకు సరళంగానే ఉంటుంది, కానీ ఈ రోజున పడిపోయింది అందరు ఇక్కడే. ప్రజలు కృపను వదిలేశారు, వర్తమానాన్ని పట్టుకున్నారు. కానీ వర్తమానం వచ్చింది కృప వలన, ఈ కృపను మాత్రం వదలకూడదు అన్న విషయం తెలియడంలే. ఈరోజు జనాలు ఏమంటారంటే, నాకు ఎత్తబడ్డా నాకు కృప కాదు కావాల్సింది 7 ముద్రలు ఉంటే చాలంటున్నాడు. మీకు అర్థం చేసుకోవాలి. 7 ముద్రలు వచ్చింది దేనివల్ల? కృప వల్లే. 7 ముద్ర ఎట్లా వస్తుంది? తలరాయి దిగొచ్చుడగా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకవేయగా దిగొచ్చిన తలరాయిలోనే 7 ముద్రల ప్రత్యక్షత వచ్చేది. 7 ముద్రల ప్రత్యక్షత రావడానికి కారణం కృపను వదిలి ప్రత్యక్షత మాత్రం పట్టుకున్నారు. ఈరోజు అమ్మో, ఎత్తబడాలంటే ప్రత్యక్షత కావాలంటే, ఎత్తబడాలంటే మర్మాలు కావాలంట, ఎత్తబడాలంటే ఈ 7 విమోచన గ్రంథం కావాలంట, ఖచ్చితంగా కావాలి. కానీ అయ్యా, ఈ రూపకంగా కాదు, వీటిని అనుగ్రహించిన కృప గుండా వర్తమానాన్ని పట్టుకోగలగాల. కృపను వదిలి వర్తమానం పట్టుకొని వర్తమానం మాత్రం మమ్మల్ని తీసుకెళ్తుంది అంటున్నారు. నాకు ఎందుకు నీ యొక్క విశ్వాసం పైన నాకు డౌటే. ఐఎమ్ వెరీ సిన్సియర్ అబౌట్ ఇట్. నాకు ఈ వర్తమానంలో 1200 వర్తమానంలో ఉన్న పరిపూర్ణమైన సమాచారం నాలోనికి వచ్చినా, దాని ప్రకారంగా నేను జీవించినా, ఈ వర్తమానం రావడానికి కారణంగా కృప దగ్గర మనం నిలబడాల్సిందే. ఇదంతా నాకు వచ్చినా సరే నేను మళ్ళీ ఆ కృపను ఆశ్రయించక తప్పదు. నేను ఎత్తబడాలంటే ఇది నీకు అర్థం కాగలగాల. కానీ ప్రజలు, మీరు చూడండి, బల్లలు ఎగరగొడుతూ సీనియర్ పాస్టర్లను చెప్పుకుంటూ చాలా వర్తమానం చదవని చెప్పుకునే విశ్వాసాలు కావచ్చు, వీళ్ళందరినీ చూస్తుంటే ఎంత పడతావు అంటే ఖచ్చితంగా అబ్సల్యూట్లీ అంటున్నారు. దేన్ని బట్టి అంటుంటే వాళ్ళ నమ్మకాలన్నీ కూడా వాళ్ళు చేసేటువంటి ప్రార్థన సంఖ్యల పైన, చదువుతున్న వర్తమానాల యొక్క సంఖ్య పైన, వారు ఎరిగినటువంటి మర్మాల పైన, వారు చేస్తున్న మంచి క్రియల పైన వారి యొక్క ఎత్తబాటు ఆధారం చేసుకున్నారు. నా ఎత్తబాటు వాటిపైన మాత్రం ఆధారపడలేదయ్యా. ఇవి ఉత్పత్తకు కారణము కృప మీద ఆధారపడ్డాయి. ఈ కృప మీద ఉండగా, ఎందుకంటే ప్రవక్త గారు 63 తర్వాత కూడా ఆయన అంటాడు, ఐఎమ్ స్టిల్ డిపెండింగ్ అపాన్ దట్ గ్రేస్. ఆ కృప, ఎందుకంటే కృపలోనే నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం, ఎత్తబాటు ఉండేది. ద రాప్చర్ ఇస్ అ వర్క్ ఆఫ్ గ్రేస్. ఎత్తబాటు కూడా కృప యొక్క తప్పనిసరి కార్యమే. ఎట్లా ఎత్తబడుతున్నావయ్యా? ఓ, దేవుడు ఒక కొలత కొలిచి ఆ కొలతను బట్టి తీసుకెళ్తాడా? జనాలు ఏమయ్యారు ఇప్పుడు అంటే మీకు ఉదాహరణ చూపిస్తారు మంచిగా దేవునిగా. సాధారణంగా పోలీస్ వ్యవస్థ తెలిసి మీకు, పోలీస్ అవ్వాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. మంచిగా గమనించు, పోలీస్ అవ్వాలంటే ప్రత్యేకమైన ఎగ్జామ్స్ ఉంటాయి. రాతపూర్వకంగా ఎగ్జామ్ ఉంటుంది, కొన్ని చోట్ల అయితే ఇంటర్వ్యూ ఉంటుంది, మళ్ళీ కొన్ని చోట్ల ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే ఎత్తు, పొడవు, ఇంత దుంకాల, ఇంత ఎగరాల, ఇంత ఉరకాల, ఇంత మోయాల, అవునా? ఇవన్నీ దేనికోసం అవన్నీ పెట్టింది? అరే, ఇవన్నీ దేనికోసం పెడతారు? రేపటి దినాన్ని ఉద్యోగం వచ్చాక ఇతడు చేసే పనంతా కూడా ఇలాంటి దానికి సంబంధించింది ఉంటుంది. కాబట్టి ప్రజలను నియంత్రించాలా, దొంగలను పట్టుకోవాలా, ఆ యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి అర్హతలతో కూడుకున్నటువంటిదే ఈ ఎగ్జామ్, ఈ యొక్క పరీక్ష అంతా. కరెక్టేనా? కానీ దానికోసం ఇది పెట్టబడ్డది కదా. కానీ ఎవడు కూడా దీన్నే చూస్తాడు. ఎట్టగట్ట పాసి దాటిపోతే చాలు. మంచిగా వినాలి, ఎట్టగట్ట పాసి దాటిపోతే చాలు. ఎవడు కూడా ప్రజల సేవ అని, సమాజాన్ని కాపాడదామని, ఇవన్నీ సినిమాల్లో కనబడే, రియాలిటీలో కనబడదు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాడు దీన్నే చూస్తాడు. దేన్ని ఏదైతే మమ్మల్ని క్వాలిఫై చేస్తుందో దానికోసం చూస్తున్నారు. కరెక్టేనా? కానీ ఒకసారి వాడు పోలీస్ అయిన తర్వాత, మంచిగా వినాలి, ఒకసారి పోలీస్ అయిన తర్వాత దానిలో వాడికి ప్రమోషన్ రావాలన్నా, వాడు వృద్ధి చెందాలన్నా, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలన్నా దేన్ని బట్టి వెళ్తాడు?
ఇక్కడ ఈ ఎగ్జామ్లో అర్హతను బట్టి వెళ్తాడా, లేదా ఆ తర్వాత వాడు కొనసాగించేటువంటి వాడి యొక్క ప్రదర్శన బట్టి వెళ్తాడా? ప్రదర్శన బట్టి వెళ్తాడు. ఎస్ఆర్లో అంతేనా కదా? అంటే ఎక్కడో ప్రదర్శన గురించి పట్టించుకోరు. ఇక అక్కడ రాబోయేటువంటి దేవుడు మనకు అనుగ్రహించబోయేటువంటి రివార్డుల్లో స్థాయిలను చూడట్లేదు. కేవలము ఇక్కడ పాస్ వెళ్ళిపోతే చాలని చూస్తున్నారు. ఈ రోజున వర్తమానం జరుగుతుంది కూడా అలాంటిదే. ఎత్తబడ్డానికి విమోచన గ్రంథం ఉంటే చాలు, ఈ మర్మాలు తెలిస్తే చాలు అని ఇవి ఎక్కడి నుంచి ఉత్పత్తి అనేవి ఆ కృపను వదిలేశారు. కానీ ఆ కృప మూలంగా వచ్చేటువంటి క్రియల్ని పట్టుకొని ఇక ఎత్తబడతామని చెప్పి రెడీ కూర్చున్నారు. ఇది ఒక భిన్నమైనటువంటి ఒక ఆలోచన ధోరణి ఈ రోజున కనబడుతుంది. కృపా వర్తమానాన్ని పట్టుకొని కృపను వదిలేశారు. చూసారా? ఇది నిజంగానే విచిత్రమే. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు ప్రవర్తించాడు, గ్రేస్ కెన్ సేవ్ ఎవ్రీబడి. కృప ప్రతి ఒక్కరిని కాపాడుద్దంటాడు అని చెప్తున్న మాట చదువుతా చూడండి, జాగ్రత్తగా గమనించండి. 61-0827 61-0827 దాని 130 పేర 130 పేర 130 కొంచెం వేగవంతంగా చాలా సంగతులు నేను మాట్లాడవలసి. ఏ శ్రేష్టమైన ఒకరి నుండి మైక్ తీసుకోండి. శ్రేష్టమైన ఒకరి నుండి శ్రేష్టమైన ఒకరి నుండి శ్రేష్టమైన కృప లభించినది. శ్రేష్టమైన కృప లభించింది. శ్రేష్టమైన కృప ఒక శ్రేష్టమైన ఒకరి నుండి వచ్చినది. శ్రేష్టమైనది. ఎస్. అదేమి చేయను? అది ఏం చేస్తుంది? ఆ శ్రేష్టమైనది ఏమి చేయవలనని ఆశించున్నాము, దాన్ని అది చేయును. దీనిని ఇప్పుడు గమనించండి. శ్రేష్టమైన ఈ కృపను శ్రేష్టమైన ఆ ఒకరి వలన మాత్రమే ఇవ్వబడును. దేవుడే శ్రేష్టమైన వాడు. ఆమేన్. తర్వాత కాబట్టి శ్రేష్టమైనదిగా అది ఉండుటచే కృప ఎవరిని అడగదు. దానికి గల అది ఏమి చేయాలనుకుంటారో దాన్ని అది చేయను. అది ఒక అద్భుతముగా లేదా నేను దీన్ని చేయనా లేదా అని నేను దీన్ని చేయవలను, నేను చేయాలా, నేను చేయవలసిందేనా, నేను చేయనా అని అడగవలసిన పని దానికి లేదు. ఆ విధంగా అది చేయటలేదు. తనంతట తానే దాన్ని అది చేయుచున్నది. కృప శ్రేష్టమైనదిగా ఉన్నది. అందువలన నీకు ఇష్టమైన వానివైనను ఆయన రక్షించగలడు, కల్మషమైన వానివైనను ఆయన రక్షించగలడు, అయోగ్యమైన వానివైనను ఆయన రక్షించగలడు. ఇంగ్లీష్లోకి వెళ్ళిపోదు. నాకు ఎందుకు తర్జమాలలో అక్కడ ఎందుకు జీవం ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. ఇంగ్లీష్లోకి వెళ్ళిపోదు. ఇంగ్లీష్లో చదవండమ్మా. ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ప్రేమ ఉన్నతమైన శ్రేష్టమైన వారి యొద్ద నుంచి మాత్రమే వచ్చును. కంటిన్యూ. సావరెన్ గ్రేస్ ఇది ఏం చేస్తుంది? అత్యున్నతమైన శ్రేష్టమైన కృప ఏం చేస్తుంది? ఇది చేసే కార్యాలు చూద్దాం. ఈ ఒక ఉన్నతమైన ఈ కృప అది ఏమి చెయ్యాలనుకున్నా సరే అది చేయగలుగుతుంది. ఇప్పుడు దీన్ని గమనించండి. ఈ ఉన్నతమైన కృప ఉన్నతమైన వాని యొద్ద నుంచి మాత్రమే వచ్చేది. దేవుడు మాత్రమే ఉన్నతమైన వాడు. ఆయన ఉన్నతమైన వాడు గనుక ఉన్నతమైన కృప అందించగల సామర్థ్యం గలవాడు. కాబట్టి ఆయన ఉన్నతమైన వాడు గనుక ఆయన కృప దేనిని అడగవలసినటువంటి అనుమతి పొందుకోవలసిన అవసరత కలిగింది కాదది. అది ఎన్నటికీ కూడా ఎవరి దగ్గర పర్మిషన్ అడగాల్సిన అవసరం తెలియదు దానికి. అది ఏం చేయాలనుకుంటే చేస్తుంది. మంచిగా వినండి, నేను చెప్తాను. మంచిగా వినండి. అక్కడ నేను ఏం చెప్తున్నా ఒక వర్తమానం ఉంటుంది, లా వర్సెస్ గ్రేస్. చట్టము లేదా ధర్మశాస్త్రము మరియు కృప. ధర్మశాస్త్రము పర్మిషన్ కావాలా, ధర్మశాస్త్రం గుండా
నేను ఇప్పుడు మీలో ఒక వ్యక్తిని పరలోక రాజ్యం తీసుకెళ్ళాలంటే అది నీ అర్హతలు అడుగుతుంది, నీ క్రియల యొక్క చిట్టాన్ని అడుగుతుంది. వాటన్నిటినీ కూడా బేరేజ్ వేసి నువ్వు సరి అయిన రీతిలో తూలితేనే, నువ్వు తేలిపోకుండా నిలబడితేనే నిన్ను అక్కడ తీసుకెళ్తుంది. కృప ఏం చేస్తుందంటే ఏం అడగదు, అది ఇట్ డస్ నాట్ ఆస్క్ ఎనీథింగ్. అది ఏం చేయాలనుకూడదు అది చేస్తుంది అంతే. అది తీసుకెళ్లాలని నిర్ణయించుకుందా, కానీ పక్కన సాతాను గడు వచ్చి అటు తీసుకెళ్తావు, ఆడు ఎన్ని పాపాలు చేశాడు, అవన్నీ తప్పుడు పని చేసింది. అప్పుడు అది వచ్చేది. ఈ మాటలు ధర్మశాస్త్రం దగ్గర చెప్పాలి, కృప దగ్గర కాదు. ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళామనుకో అతడు అవునా అట్ట చేసిండా, చూద్దాం నా లెక్క ప్రకారం ఎక్కడికి వెళ్ళాడు, నా లెక్క ప్రకారం అయితే నరకానికే. ఈ ధర్మశాస్త్రం చెప్పే మాటలు. నువ్వు కృప దగ్గరకు వచ్చేసి ఆ సాతానుగాడు ఇదే లెక్క చెప్పిండు అనుకో, అయ్యో ఇన్ని అనుకుంటున్నావు, ఇగో చిట్టా చూపించి వీడియో చూపించినా సరే, బ్రదర్ నేను డిసైడ్ అయినా తీసుకెళ్ళాలని, నీ మాట్లాడని నేను అడిగలేని. ఇక్కడ దేవుడు ప్రవక్త అదే చెప్తున్నాడు, కృప ఏది వినదు, కృప దేన్ని పట్టించుకోదు, కృప అది ఏది చెయ్యాలని కూడా చేస్తుంది, ఎవరిని పర్మిషన్ అడగదు. ఇది కృప చేసే కార్యం. ఇంకొంచెం ముందు చదువుతల్లి, అది అద్భుతంగా లేదా? ఖచ్చితంగా అద్భుతమే. కృప ఎట్లా ఉంటుంది అంటే అది అర్హత ఉందా? ఎప్పుడు వచ్చావు, ఏం చేస్తావు, నీ ప్రార్థన సంఖ్య చెప్పినా, ఎన్ని వర్తమానాలు చేయను, ఎంతమంది వెలిగించావు, నేను చెప్పే వర్తమానం ఏం చేసావు, ఈ లెక్కలను అడుగుతుంది. ఏది? ధర్మశాస్త్రం చట్టం. కృప ఏమడో తెలుసా? అయ్యా వాడు అన్ని విన్నాడు, ఏం చేయలేదు, ఇన్ని అవకాశాలు వచ్చినాయి, గెలవలేదు. కృప అంటది నువ్వురా దా మనం వెళ్దాంపా, రెండు ఆయన చేయలేదయ్యా, బాయ్ బాయ్ జాగ్రత్త గర్భిస్తున్నాడు. దేవుడు ప్రవక్త చెప్తా అందుకే అంటాడు, ఇది అద్భుతంగా లేదా? ఇది అద్భుతమే. నాలాంటి పాపకి ఇది అద్భుతమే. నువ్వు పరిశుద్ధుడేమో, నీతిమంతుడేమో, నీతిమంతుడేమో, నీకు అక్కర్లేదేమో, కృప నాకు కావాలా. నేను ఆధారపడ్డదే కృప మీద. నా క్రియల మీద వీడు పాస్టర్ కాబట్టి నిలబడి చెప్తున్నాడు కాబట్టి వెళ్తాడేమో, నేను ఖచ్చితంగా వెళ్తా, కృప వల్ల వెళ్తా. అది అద్భుతంగా లేదా? అద్భుతమే. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. అవును, ఆ కృప అద్భుతమైంది. అది నాలో ఉన్న బలహీనతను చూచట్లేదు, నన్ను పిలిచిన పిలుపును చూసింది, నా కోసం చేసిన వాగ్దానాన్ని చూసింది. అదే కృప. ఆ కృపను నేను కలిగి ఉండడమే నా కృప. నా ధన్యత ఆ కృపను పొందుకున్న వారముగా ఉండడమే మన ధన్యత. అందుకంటాడు అది ఏది అడగదయ్యా. మంచిగా వినండి. ఒక రోజున ఇట్లనే ఇజ్రాయేల్లోకి కూడా దేవుని ప్రవక్త అదే అంటాడు, అయ్యో ఈ పిచ్చి ఇజ్రాయేలీలు ఒరే ధర్మశాస్త్రం ఇచ్చి పాటిస్తారా అంటే ఎస్ సార్ ఎస్ సార్ అన్నారు. అప్పుడు దేవుడి ప్రవక్త అంటాడు, ఒక్క మాట ఎవడనొక్కడు లేచి అయ్యా కృప చూపిస్తే బతుకుతాం కానీ ధర్మశాస్త్రంతో ఎట్లా బతుకుతామయ్యా, ఒక్కడన్నా బతికే వాళ్ళు చేస్తాం చేస్తాం చేస్తాం. ఇక నువ్వు చేసినట్లే లేదయ్యా. కృపయే మనల్ని నిలబెట్టేది, కృపయే క్రియల్లో మనల్ని కూర్చోబెట్టేది. కృప పైన ఆధారపడకుండా ఈ రోజున కృపలో నుంచి వచ్చిన వర్తమానాన్ని మాత్రం పట్టుకుని కృపను వదిలేసేది. ఈ వర్తమానం మమ్మల్ని తీసుకెళ్తుంది అంటున్నావు నువ్వు, ఖచ్చితంగా తీసుకెళ్తుంది. కానీ ఈ వర్తమానంతో పాటు కృపను పట్టుకో. కృపన్న చోట వర్తమానం వస్తుంది ఆటోమేటిక్గా. కానీ కొంతమంది కృపను పక్కన పెట్టి వర్తమానాన్ని మాత్రం పట్టుకున్నారు. నిజంగా వీళ్ళ గురించి వర్తమానం చెప్పాలన్నమాట. అంటే వాళ్ళకి అర్థం కావాలా, ఇంతకీ నేను ఓన్లీ వర్తమానాన్ని పట్టుకున్నా కృపా వర్తమానాన్ని పట్టుకున్నా తెలియగలగాలి వాళ్ళకి. చాలామందికి ఈ తేడా తెలియదు, ఈ తేడా తెలియట్లే. చాలామందికి ఏమైపోతుందంటే ఎక్కువైన మర్మాలు తెలుసుకుని ఎక్కువైన రీతిలో క్రియలు రాగానే ఇక అది వారికి ఎత్తబాటు ఇస్తుంది అనుకుంటున్నారు. అది ఎత్తబాటు ఇలాగూ నేను నిలబెట్టడానికి కారణము ఆ ప్రారంభ దశలో ఎన్నికలు ఉన్న కృపను చూసావా, అది నేను నన్ను అక్కడ నిలబెట్టేది. ఇంకొంచెం ముందు చదువుతాలి, అది ఏమాత్రం అడగవలసిన అవసరం లేదు. నేను ఇది చేయగలుగునా, నేను ఇది చెయ్యాలా, నేను చేయగలుగుతానా, నేను తప్పకుండా చేయాలా, నేను చేస్తానా, అది ఎన్నటికీ అలాగే చేయదు. అది తనకు తానే చేస్తుంది. అవన్నీ కూడా
కృప శ్రేష్టమైంది, ఉన్నతమైంది. కాబట్టే ఇప్పుడు తెలుగు చదవండి, ఆయన ఎవరెవరు రక్షించగలుగుతాడట. చదువుతల్లి, ఆయన ఇష్టమైన వారిని ఆయనను రక్షించగలడు. ఆయన ఏది అర్హత కలిగిన వారిని రక్షిస్తానన్నాడా? బాగా క్రియలు చేసిన వారిని రక్షిస్తానన్నాడా? ఇష్టమైన వారిని ఆయన రక్షించగలడు. ఎట్లాంటి వారిని రక్షిస్తాడట? నికృష్టమైన పాపిని రక్షిస్తాడు ఆయన. ఏది? ధర్మశాస్త్రం కాదు, కృప. కృప పాపిని రక్షిస్తుంది. ఎట్లాంటి నికృష్టమైన పాపిని రక్షిస్తుంది కృప. తర్వాత కల్మషముతో నిండిపోయిన వాడిని కూడా రక్షించేది కృప. నువ్వేమో క్రియలతో యోగ్యత ఎదుర్కొంటున్నావు, కానీ కృప యోగ్యత లేనని రక్షిస్తా ఉంటున్నది. వ్యాధిగ్రస్తులైన ఆయన స్వస్థపరచగలడు. కృప చేత వ్యాధిగ్రస్తులైన బాగు చేస్తాడు ఆయన. నా వంటి ఒక దౌర్భాగ్యుడిని ఆయన రక్షించగలడు. ఎవరు పలుకుతున్నారు ఈ మాట? ప్రవక్తే తను దౌర్భాగ్యుడు అనుకుంటే, పాప అనుకుంటే, అయ్యా ఇక నువ్వు నీ క్రియలు చేత, నువ్వు చేసిన 2-3 గంటల ప్రార్థన చేత మీరు పరిశుద్ధులు అనుకుంటే, ఇక నీకన్నా ఎక్కువ కృపను తోసేసాడు ఎవడు లేడు. ఇక ఆయన అంచాడు, నా వంటి పాపి ఇలాంటి వాడినైనా సరే కృప రక్షించగలుగుతుంది. తర్వాత అది కృప. ఇదే కృప. విలియం మ్యారియన్ బ్రనమ్ ఒక త్రాగుబోతు యొక్క కుమారుడు. అది ఏ వ్యత్యాసము కలిగించదు. దేవుని యొక్క కృప నన్ను రక్షించినది. వాడు అంచాడు, మమ్మని విలియం బ్రనమ్ ఎత్తబడతాడా? వాడు తండ్రి తాగుబోతు. ఎట్లా ఎత్తబడతాడు? కృప తీసుకెళ్తుంది. నీ మధ్యలో ఒక ఆయన ఇట్టాగే, వాడిని ఎవడు ప్రతిష్ఠించాలో తెలుసా? ఎట్టెళ్తావు? కృప తీసుకెళ్తుంది. చూడు ఎట్ట ప్రతిష్ఠించబడ్డాడు, ప్రతిష్ఠించినవాడు తెలుసా? ఆయన ఇట్టాగే ఒక ఆయన బ్రనమ్ గారు అంటారు, నా తండ్రి తాగుపోతే నేను వెళ్ళనా? కృప ఉందిగా నాకు. నన్ను ప్రతిష్ఠించడం సరిగ్గా లేకపోతే నేను ఎందుకు వెళ్ళా? నా కృప లేదా? నేను ఆధారపడ్డది ప్రతిష్ఠించడం పైన కాదు. నేను ఆధారపడ్డది నాకు తెలియపరచబడిన జ్ఞానం మీద కాదు. నేను ఆధారపడ్డది భిక్షగాని వల్ల ఒక కృప మీద ఆధారపడ్డా. ఆ కృపను తీసుకెళ్తుంది. కానీ ఎవడోడుకు ఫోన్లు చేసి వాళ్ళు ప్రతిష్ఠించడం తెలుసా, నీకు వాళ్ళు ఎలాంటోడో తెలుసా, నేను ఎలాంటోడో తెలుసా, ఇది కాదు చూడాల్సింది. ఆడికి ఎంత కృప ఉందో తెలుసా? చూడు ఒకసారి. బ్యాంకు కనబడుతుంది నీకు. నీకు అర్థమవుతుందా? మనకు అనుగ్రహించబడిన కృపను చూపించాలంటే నేను అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ యొక్క తాళాలు తెరవాలా. అంత ఉందాడ, అంత కృప ఉంది కాబట్టి ఇక్కడ కనబడుతున్నాం. మనం ఎంత ఆలోచన లేనటువంటి వ్యక్తులు. వీరు ఏం చూస్తున్నారంటే వర్తమానం చూశారు, కృపను వదిలేశారు. ఇదే జరిగింది ఈరోజున. దే సీ ఓన్లీ ద మెసేజ్, బట్ ఐ సీ ద గ్రేస్ విత్ ద మెసేజ్. వర్తమానం మాత్రం చూశారు, నేను కృపతో కూడుకున్న వర్తమానం చూశాను. వాళ్ళు అడిగాను అనుకో, అరే ఇంతకీ ఈ బ్యాచ్ ఎత్తబడుతుందంటవా? అంత లేదు, వాళ్ళు తప్పిపోయారు అంటారు. ఎందుకంటే వారు వర్తమానం మాత్రం చూశారు. అదే నన్ను అడిగారు అనుకో, వారు కూడా ఎత్తబడతారు. అట్టేనా చెప్పగలుగుతున్నావు? నేను కృపతో కూడుకున్న వర్తమానాన్ని చూశాను. ఇదే వారికి మనకున్న వ్యత్యాసం. వారు అంటారు వీళ్ళు తప్పిపోతారని, మనం అంటాం వారు కూడా రావాలని. ఇంకొంచెం ముందుకు చదవండి. నేను ఒక నీచ స్త్రీ యొక్క కుమారుని కుమార్తెను. దానితో నీకు సంబంధం లేదు. అలాంటి వాటితో సంబంధం లేదయ్యా. ఇలాంటి వాటితో సంబంధం ఇక్కడ ధర్మశాస్త్రం ఏమంటో తెలుసా? ఒక్కసారి భ్రష్టత్వం కలిగిన స్త్రీకి పుట్టినవాడే కానీ, నీచుడికి పుట్టినవాడే కానీ 4 తరాల వరకు కూడా మందిరంలోకి అడుగు పెట్టద్దు. ఇది ధర్మశాస్త్రం ఆపేది. కానీ కృప ఏమంటే తెలుసా? అయ్యా నా తల్లి నీచమైందయ్యా, నా తండ్రి తాగుబోతయ్యా, అయితే నాకేంటి, నిన్ను ఎన్నుకున్నాను, నువ్వురా. ఇది కృప. నా తల్లిదండ్రులు అన్యులతో మాట్లాడని నేను ఎత్తబడకుండా ఆగిపోతానా? ధర్మశాస్త్రం ఆపుద్దేమో, నా కృప నన్ను ఆపదు. అందుకే ఒక పాట ఉంటుంది, నీ కృప నన్నెన్నడు ఓడిపోనివ్వలేదు. అయ్యా రావాలి పాటలు కూడా మీకు సమయోచితంగా. కృపేనయ్యా ఏ సందర్భంలోనైనా సరే మనల్ని కాపాడి నిలబెట్టేది.
ఈ రోజున ఒక అద్భుతమైన వర్తమానం వచ్చిందా? అది కృప వల్లే వచ్చింది. ఒక కొత్త విషయం మనకు వర్తమానం గుండా మనకు దేవుడు బయలుపరచాడా? కృప వల్లే బయలుపరచబడింది. బయలుపరచబడిన ఆ యొక్క మర్మం మీద ఆధారపడబాక ఆ మర్మమును పట్టుకొచ్చిన కృపతో ఆ మర్మాన్ని పట్టుకో. మనకు ఈరోజు కావాల్సింది ఏంటో తెలుసా? కృప కావాలి, వర్తమానం కావాలి. కృపలో నుంచి వర్తమానం వచ్చేది. కానీ ప్రజలు కృపను వదిలేరు, ప్రేమను వదిలేరు, కనికరాన్ని వదిలేశారు, న్యాయాన్ని వదిలేశారు. కేవలం వర్తమానాన్ని మాత్రం పట్టుకొని ఒక రోజున ఇట్టకే స్వస్థపరచబడిన వాడు పరుపెత్తుకొని పరిగెడతా ఉంటే, ఓయ్ ఎట్ట పరిగెడతావురా, ఈరోజు విశ్రాంతి దినం అన్నాడట. అంటే వాడు ఏం పట్టుకున్నాడు? ధర్మశాస్త్రం పట్టుకున్నాడు, కృపను వదిలాడు. ఈరోజు అట్టకి జరుగుతుంది. ఈ రోజున కూడా ఓయ్ ఏదైనా వర్తమానం పట్టుకున్నా, కానీ నీ కృప కనబడతలేదు. నీ కన్నులకు గుడ్డితనం వచ్చి కృప దగ్గర కొట్టుకున్నావు నువ్వు. ఈరోజు అదే జరుగుతుంది. నాకు ఈ వర్తమానం చదువుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అరే ఇది ఉత్తమ వర్తమానం కాదే, ఇది కృపా వర్తమానమే. కృపలో ఉత్పత్తి అయిందే. కృపలో ఎలాగో నీతికర, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ రక్షణ ఉత్పత్తి అయిందో ఈ వర్తమానం కూడా కృపలో ఉత్పత్తి అయింది. ప్రజలు కేవలం వర్తమానం పట్టుకున్నారే, కృపలో వర్తమానాన్ని పట్టుకోవాలిగా. కృపలో వర్తమానం పట్టుకుని ఎత్తపడతావాలండి ఆయన. వర్తమానం సాతాను కూడా తెలుసు. ఏయ్యా వర్తమానం దయ్యాన్ని కూడా తెలుసు. వాడికి నాకు నీకు తేడా ఏంటంటే వాడికి కృప లేదు, నీకు నాకు కృప ఉంది. ఈ మాత్రం తేడా తెలియకపోవడం వల్ల కూడా ఎక్కడ నిలబడ్డారో వాళ్ళకి తెలియదు. ఐ డు నాట్ స్టాండ్ ఆన్ మై మెరిట్స్, ఐ డు నాట్ స్టాండ్ ఆన్ మై వర్క్స్, ఐ స్టాండ్ ఆన్ ద గ్రేస్ దట్ ప్రొడ్యూస్ ద వర్క్. క్రియలను ఉత్పత్తి చేసే కృప మీద నేను కట్టబడ్డాను, ఆధారం చేసుకున్నాను. ఇంకొచ్చే ముందు చూడండి అంటాడు, దానితో నీకు సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. దేవుని యొక్క కృప నిన్ను రక్షించినది, నిన్ను రక్షించింది కృపయే, అది శ్రేష్టమైనదిగా ఉన్నది. ఆమేన్. కృప ఎవరిని ఏది అడగనవసరం లేదు. కృప ఏది ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లే. అందు నిమిత్తము నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. మీకు సంతోషంగా లేదా? ఏది అడగనట్టు ఒక గొప్ప కృప మన కోసం నిలబడ్డప్పుడు, అయ్యా ఇంత అద్భుతమైన విషయం చెప్పండి ఒకసారి. నీ మీద కేసు పడింది, నువ్వు కోర్టుకి వెళ్ళాలా, నీ తరఫున ఒక న్యాయవాది ఉంటాడు. అతను ఏం చేస్తాడు? అతను ఏం చేస్తాడు? నీ తరఫున న్యాయం జరిగించడానికి వాదిస్తూ ఉంటాడు. ఆయన వాదన పూర్తి అవ్వడానికంటే మునిపే, అసలు ప్రారంభించాకనే మునిపే జడ్జి అన్నాడు, ఏమని నిన్ను చూసి ఈ నిర్దోషి పక్కన పెట్టాను అన్నాడు. వాదోపవాదాలు వద్దా? అతను ఏం చేశాడు, ఏం చేయలేదు వద్దా? కేసు ఇప్పుడు మీ దృష్టికి వచ్చింది ఇప్పుడేగా, ఏం వినరా? నేను ఈ నిర్దోషి పక్కన జరిపండి అన్నాడు. ఇది కృప చేసే కార్యం. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, ఏం చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎన్నిసార్లు చేశాడు, దీనికి శిక్ష ఏంటిది, ఇవన్నీ చూసేది ఎవరు? న్యాయాధిపతి, ధర్మశాస్త్రం. కృప నేను చూసింది, ఇతని పేరు నా కర్ర ఉంది, చాత్మ ఉంది, నువ్వు పక్కకి రా. అరే ఈయన పేరు పెద్ద లిస్ట్ ఉందయ్యా, లేదు పక్కకి రా అంటాడు. దాన్నే ప్రవక్త అంటాడు, ఇది అద్భుతమైనది, నా సంతోషం కృపలో ఉన్నది. నా సంతోషం నా క్రియల్లో కాదు. అర్థమవుతుందా? నా సంతోషము నేను రెగ్యులర్గా చర్చికి రావడం వల్ల, నేను రెగ్యులర్గా దశమాలు చెల్లించడం వల్ల, రెగ్యులర్గా వర్తమానం చదవడం వల్ల, రెగ్యులర్గా ప్రార్థన చేయడం వల్ల, వీటిలో నా సంతోషం కాదు. ఇవి ఉత్పత్తి చేయడం కారణమైన కృపలో నా సంతోషం. అక్కడుంది నా సంతోషం. అక్కడున్న సంతోషాన్ని వెతకకుండా క్రియల్లో వెతుకుతారేంటారు ఆయన. క్రియల్లో వెతికేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఇంకో ఈ అబ్బాయి అర్ధగంట ప్రార్థన చేస్తే నేను గంట చేసిన తర్వాత నాకు ఒక ఆనందం ఉంటుంది. ఏమని? ఓహో వాడికంటే ఎక్కువ చేసిన, వాడికంటే ఎక్కువసేపు మొక్క తీసిన. ఇది నీ వ్యక్తిగత ఆనందం, ఇది ఉంటుంది, తొందరలో పోతుంది. కానీ నా ఆనందము కృపపైన నిలిపినప్పుడు, అయ్యా అద్భుతమైన కృప అద్భుతమైన ఆనంద స్థాయిని చేరుస్తుంది. తర్వాత అంటే చూడండి, నికృష్టమైన పాపిని తీసుకొని అతనిని హిమము కంటే తెల్లగా చేయగలడు. నేను బలంగా ఒకటే నమ్ముతా, నువ్వు నీ ఎన్నికలో, ఆయన ఎన్నికలు నువ్వు ఉన్నావు అనుకో, నీ పైన కృప చూపించబడింది అనుకో, నువ్వు చచ్చేలోగా ఎట్లయినా సరే నేను హిమంలాగా తెల్లగా కడిగే తీసుకెళ్తాడు ఆయన. ఇప్పటికిప్పుడు ఒకడు వచ్చి ఎత్తబడతావా అంటే ఖచ్చితంగా ఎత్తబడతా.
ఎట్లా చెప్తున్నావు గిన్ని పాపాలు ఉంటే? ఓరే పిచ్చివాడా, మూర్ఖుడు మీద మాట్లాడబాక. నా పైన ఒక కృప ఉన్నది, నా పైన ఒక కరుణ ఉంది, ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ నేను ఎత్తబాడేలోగా, నేను చనిపోయేలోగా నన్ను పరిపూర్ణంగా కడిగి హిమమ్మలాగా తెల్లగా చేయకుండా వదలదు నన్ను. యోనా పైన కనపరచబడిన అదే కృప. తనకు నచ్చిన మార్గంలో వెళ్తున్నా సరే దేవుడు దానిని కూడా తన ప్రణాళికలో భాగంగా మలుచుకున్నాడు అంటాడు దేవుడు. ఇది కదా కృప అంటే. తర్వాత ఇంకో విషయం ముందుకు రండి. దాని గురించి ఎవరి దగ్గర అడగనక్కర్లేదు, ఎవరు అడగనక్కర్లా. ఓ అది దానిని చేయగలదు. ఎందుకనగా అది శ్రేష్టమైనదిగా ఉన్నది. ఆమేన్. ఇప్పుడు త్వరగా ఆలకించండి. అది సిలువ యందు నిరూపించబడినది. అచట బహు దుర్మార్గుడైన ఒక దొంగ వేలాడుచుండెను. అతడు మరణమునకును పాత్రుడుగా ఉండెను. అతడు తలంపులు దేవుడిని గూర్చి ఎన్నడను తలంపనే రాలేదు. దానిని గూర్చి అతడు అసలు ఏమీ తలంచనే లేదు. అతడు ఆయన శిలువపై ఉన్నప్పుడు రక్తము ఆయన పెదవులపై నుండి కాల్చుండగా అతడు ఆ మూలుగుల మధ్య ప్రభువా నాయందు కృప కలిగి ఉండుము అనే ఒక శబ్దం వచ్చినది. ఇది పక్షిరాజు నేత్రం చెప్పే మాటలయ్యా, ఇంకెప్పుడు పలకలేడు. అయ్యా నీ రాజ్యంలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటే దేవుని ప్రవర్తించాడు. ఏమని? ఎందుకు అని నిజం చెప్పరా, నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నీలో ఏముందిరా? నువ్వు శిలువ మరణం పొందుతున్నవాడికి ఎంత ఘోర పాపివైతే నీకు మరణం వేస్తారా? చేయాల్సిందంత చేసి మరణాన్ని శిక్షగా నువ్వు ఫలంగా పొందుకొని చచ్చిపోయేటప్పుడు ఏమి చేయాల్సిన చెడ్డక్కర్లు చేసి ఇప్పుడు వచ్చి నన్ను ఏమడుగుతున్నావు? నువ్వు ఎన్నడన్నా నీ జీవితంలో మంచి పని చేసావా? చేసే సిలువెందుకు ఎక్కుతావు? ఎన్నడన్నా 10 మందికి మేలు చేసావా? చేసే సిలువెందుకు ఎక్కుతావు? ఎన్నడన్నా ధర్మశాస్త్రం పాటించావా? పాటించడానికి సిలువెందుకు ఎక్కుతావురా? ఇన్ని చేసి ఏమడుగుతున్నావు? కృపను అడిగాడు ఆయన. అయ్యా ఇదిగో నా జీవితం అంతట్లో మంచి పనులు చేసినా దాన్ని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోలే. ఎంతో మందికి స్వార్థ చెప్పినా దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోలే. మోకాల చిప్పలు అరిగేటట్టు ప్రార్థన చేసినా దానికోసం నన్ను జ్ఞాపకం చేసుకో అడగలే అని అంటాడు. సిలువెక్కిందంటే ఎంత ఘోర పాపై ఉండాలా, నికృష్టుడై ఉండాలా, సమాజం చేత వెలివేయబడి ఇతడు బ్రతుకుటకు కూడా అర్హుడు కాదనబడాలా. అక్కడ కూడా అడిగింది నా క్రియలను బట్టి కాదు కానీ నీ కృప ఉందిగా, నీ కృపను అడుగుతున్నా నేను. కానీ అది ఇప్పుడు ఈ రోజున ఇంటర్మేషన్ విశ్వాసాన్ని కాపలు సిలివేసి యేసుప్రభు పక్కన పెడితే ఏమంటారు తెలుసా? అయ్యా ఇటుండి ఈయన కుడి పక్క దొంగ అంటే యేసుప్రభు అతనికి ఎక్కడ ఉంటాడు? ఇడం పక్కన ఉంటాడు అంతేనా? ఇటు పక్క తిరిగి అయ్యా మొన్న మధ్యలో 7 ముద్దలు 3 సార్లు చదివినా, మొన్న మధ్యలో పెద్ద పెద్ద మీటింగ్లకి పైసలు పెట్టుకొని మరి పైన మొత్తం అంతా తెలుసు నాకు. టేబుల్ నన్ను ఏం చేయాలి నేను? ఇట్టంటే రక్షించబడదు. కానీ దేవుడు ప్రవక్త చెప్తాడు సిలువేయబడ్డాడంటేనే రోమీయులు సిలువ అనేటువంటి ఆ శ్రమను అన్ని శిక్షల్లో కల్లా అత్యంత ఘోరమైన పాపులకే వేసే శిక్ష. నిజముగానే పాపము నెరవేర్పు రుజువులో జరిగి అతని పాత్రుడైతేనే వేస్తారు. అక్కడ అకారణముగా సిలువ వేయబడింది ఒక్కరే యేసుక్రీస్తు వారికి మాత్రమే. మిగతా వాళ్ళందరూ కారణాలతోనే వేయబడ్డారు. అలాంటి దానికి వారు పాత్రులు. ఆలోచించలే. ఒక వ్యక్తి బారభంగాలు చేసి దొంగతనాలు చేసి 10 మందిని దోచుకొని వ్యవస్థకు ఎదురు తిరిగి చచ్చిపోవడానికంటే మునుపు ఇంకొద్ది సెకండ్లు అయితే చచ్చిపోతాడు అనగా అయ్యా క్షమించయ్యా అన్నాడు. అప్పుడు ఏమంటారు చూసి అందరూ? రే నేను చూస్తే ఎవరికైనా క్షమాపణ కలుగుతాదిరా అని ఏ మనుషుడు మన పట్ల కనికరపడ్డు. కానీ అలాంటి సందర్భంలో కృపే మనకు తెలుసా? నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. కింద ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పు? మేము మంచోళ్ళం కాబట్టి సిలువ ఎక్కలేదు. మాతో అన్నాడు ఆ మాట. మంచిగా గమనించండి. నువ్వు కింద వాడు ఉన్నాడు, ఎవడెవరు అధికారులు ఉన్నారు, శిక్షలేసే అధికారులు మరియు మంచివారు మనబడేవారు. ముఖ్యంగా శాస్త్రులు పరిచయం ఎవరు? తమ మత పెద్దలమని, సీనియర్లమని, గొప్ప గొప్ప బోధకులమని ఇట్లాంటి వాళ్ళు ఎవరితో కూడా పలకబడని మాట క్రియలు కానీ
మంచితనం కానీ ఏది లేని ఒక వ్యక్తితో పలకబడ్డది, నేను నాతో కూడా పరదేశంలో ఉంటామని. దేవుడు ప్రవర్తనుడు సిలువలో కనపరచబడిన కృప నీ ఊహకి అందనటువంటిది. ఆ సిలువ కింద ఎంతమంది ఉన్నారు? ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు కిందున్న వాళ్ళు యేసు ప్రభు యొక్క సహోదరులు ఉన్నారు, తల్లి కూడా ఉన్నది, కానీ వారి క్రియలు మంచిది. వారు వెంబడించిన మంచిని వాటన్నిటి బట్టి చూస్తుంటే వారు మరణానికి పాత్రుడు కాదు. కానీ కుడి పక్కని చూడు, వీడి క్రియలు అందరికంటే చెడ్డవి కాబట్టి వారందరినీ దాటి చచ్చిపోవడానికి పాత్రుడే పక్క నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి నికృష్టుడైన వారి పట్ల కూడా కృప పలికిన మాట ఏంటో తెలుసా? అతడు అయ్యా నాకు కృప చూపయ్యా అంటే, ఇటు పక్కడు అంటాడు నువ్వు దేవుడు అయితే, ఇటు పక్కడు అంటాడు నీ దగ్గర 5 పరిచర్య వర్గాలు ఉంటే, ఓరి నాయన నీ జిందగీలు అర్థం కాదు నీకు వర్తమానం. నువ్వు వర్తమానం బట్టి కృపను వదిలేవు, నేను కృపతో వర్తమానం పట్టుకుంటున్నాను. ఇదే నీకు నాకు తేడా. ఇది నీకు ఎప్పుడు అర్థమైతే నాకు అర్థం కావట్లే. ఇటుపక్క వాళ్ళు అంటాడు నువ్వు కృపను ఆధారం చేసుకుంటా, నిన్ను నా పరదేశంలో చూడకుండా ఎవడు ఆపలేడు. ఇంకొంచెం ముందు చూడండి, దేవుడు ప్రవర్తించాడు కన్నీళ్లు కాచుచు అత్యంత బాధ అనుభవిస్తూ, అత్యంతమైన ఘోరమైన బాధ అనుభవిస్తూ, రక్తము కారుచున్న దాని గుండా అతడు మరొకరిని కృపతో తీసి పట్టుకొని, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అది ఎలాంటి కృప? తానే రక్తం గారుస్తూ, విపరీతమైన క్షోభ బాధలు అనుభవిస్తూ, కన్నీరు గారుస్తూ, అంత వేదనలో కూడా ఒక పాపి పట్ల ఆయన మాట్లాడేది ఒక పరిశుద్ధుల గురించి కూడా కాదు. తన జీవితం అంతా మంచి మేలు చేసి భక్తిని అనుసరించి విశ్రాంతిలను పాటిస్తూ లేఖన ప్రకారం నడిచిన వారి కోసం కాదు ఆయన పలికిన మాట. ఆయన పలికినటువంటి ఆ క్షోభలు ఎవరి గురించి మాట్లాడంటే అప్పుడు చూసేవాడు బాగుంది, దొంగ గురించి మాట్లాడాలనుకుంటారు చూసేవాడు. కానీ కృప దొంగ పైన పాపి పైన కృపను చూపింది. అక్కడ నిలబడాలయ్యా మీరు జాగ్రత్త వినండి. మీరు ఎన్ని మర్మాలను తెలుసుకోండి, కృపను దాటి మర్మాల వెంబడి పడితే మీరు ఎగిరిపోతారు. దాన్నే పౌలు గారు రాస్తారు కొరింథీ పత్రిక 13 ఏమంటాడు ఆయన, మర్మములన్నీ ఎరిగినా కాల్చబడ్డానికి దేహాన్ని అప్పగించినా నువ్వు తప్పిపోయే అవకాశం ఉందిరా నాన్న. కృప మీద ఆధారపడు. కృప అదే మర్మాలు కృపలో పట్టుకున్నావా నీ ఎత్తబాటును ఏది ఆపలేదు. ఇదే వర్తమానమైన సిద్ధపాటు కృపలో జరిగిందా నిన్ను ఏది ఆపలేదు. తర్వాత అని చెప్పిన కృప దానిని చేసినది. తనకు తానుగా దొంగ ఏ విధముగా సహాయము చేసుకోలేడు. ఆదాము తనకు తానుగా సహాయము చేసుకోలేడు. అవ్వ తనకు తానుగా సహాయము చేసుకోలేదు. నీవు కూడా నీ అంతటా నీవు సహాయము చేసుకోలేవు. అంటే విమోచన గ్రంథం అంతా దొరికిన తర్వాత కూడా చేసుకోలేవా? మర్మములను తెలుసుకున్నా చేసుకోలేవా? నాకు కొంతమంది మాటలు వాళ్ళు పులిపెట్ల మీద మాట్లాడుతుంటే ఆశ్చర్యం నాకు నా గుండెకి. అరే ఏంటిది, ఏది కృపేది? వర్తమానాన్ని మాత్రం పడుకుని కృపలో తెలియదేమి? వర్తమానం మాత్రమే తీసుకెళ్ళిందా నేను? ఈ వర్తమానాన్ని పట్టుకునే వరకు మనం నడిపించిన ఆ కృపను ఎందుకు వదిలేవు నువ్వు? అదే కృప పరుడు పట్ల చూపించలేకపోతున్నామేమి? కఠినం ఎందుకయ్యామయ్యా? దేవుని ప్రవర్తించాడు నిన్ను కూడా. చదవనయ్యా, నీవు కూడా నీ అంతటా నీవు సహాయము చేసుకోలేవు. దాన్ని నా అంతటా నేను కూడా సహాయము చేసుకోలేను. ప్రవక్త కూడా అదే సాక్ష్యం ఇస్తుంది, నా అంతటా నేను కూడా ఏం చేసుకోలేనయ్యా. మనము ఆ నక్షత్ర వీధుల మార్గము గుండా పటాలున మన కాల జోడులు వారితో మనమే వెళ్ళలేము. మనము దానిని చేయలేము. కానీ దేవుని యొక్క కృప అందు నిమిత్తమై ఏదో ఒకటి చేయగలదు. ఆ నక్షత్రాల మధ్య నడవాలనుకుంటున్నావా? పరిమాణాలు దాటాలనుకుంటున్నావా? వేరొక లోకంలోకి చూడాలని ఆశపడుతున్నావా? నీ అంతటా నువ్వు ఎట్లా వెళ్తా అనుకుంటున్నావు? అసలు ఎట్లా వెళ్తావు నువ్వు? దేవుడు పాత నిబంధనలు చేసినవి ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఆయన ప్రేమను కనికరమును న్యాయమును జోడించి ఇచ్చాడు. శాస్త్రుల పరిచయం దీన్ని వేరు చేసి ధర్మశాస్త్రాన్ని మాత్రం పట్టుకొని దాన్ని
ప్రేమను, కరుణను, న్యాయాన్ని సెపరేట్ చేశారు. ఈ రోజున మెసేజ్లో చేస్తుంది అదే. ఈ వర్తమానంతో పాటు కృపనిస్తుంటే ఈ రెండింటిలో కృపను పక్కకి జరిపి వర్తమానాన్ని పట్టుకున్నారు. కానీ వర్తమానం లేకుండా కృప జరగదు, కృప లేకుండా వర్తమానం రాదు. ఈ రెండు మిళితమైన చోట మాత్రమే కదా నక్షత్రాలను దాటి వెళ్ళగలిగేటువంటి శక్తి మనం పొందుకోగలిగేది. సామాన్యమైన విషయం ఎట్లా దాటిపోగలుగుతున్నారు? నువ్వు నాకు ఒక వ్యక్తిని చూపించి, పాపంలో పడిపోతున్నటువంటి ఆ సహోదరుని చూపించి ఈయన వస్తాడంటావా అని అంటే కృప అది కూడా చేయగలుగుతుంది. నాకు చూపించి అహో ఈ అమ్మాయి తప్పు చేస్తా ఉంది, ఏమో కూడా వస్తాను అనుకోని కృపకు అసాధ్యమైంది ఏది లేదని చెప్తాను నేను. ఈమంతటి ఈమె రాలేదు, నేను తీసుకురాలేను, కానీ కృపకు సాధ్యమే. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మరొక వర్తమానం చూపిస్తాను చూడండి. 62-0713. 62-0713. దాని 244 పేరు చూడండి. 244. Then rain falls. అప్పుడు వర్షము కురియును. On that wheat and the weeds together. Certainly they both rejoice at the rain. That's right. Makes them both happy. And it falls right in a bunch on the hypocrite and on the Christianity. వర్షము గోధుమల పైన పడుతుంది, గురుగుల పైన పడుతుంది. దేవుడు ఆత్మ వేషధారి పైన పడుతుంది, పరిశుద్ధాత్మ యొక్క నిజమైన విశ్వాస పైన కూడా పడుతుంది. పంపించేసేయండి, నేను రావడం చెప్పు. కంటిన్యూ. But if your life does not come up with God's Bible, then you did better put your hand up and say, God, be merciful to me and make me what I ought to be. మళ్ళీ మొదటి నుంచి. But if your life does not come up with God's Bible, then rain falls on the అప్పుడు వర్షము కురియును. on the wheat and the weeds together. అక్కడ ఉన్నటువంటి ఆ చెట్ల పైన, గోధుమల పైన, గుర్రుల పైన, రెండింటి పైన కూడా వర్షం కురియును. Certainly they both rejoice at the rain. ఆ ఇద్దరు కూడా వర్షాన్ని బట్టి ఆనందపడతారు. That's right. అది సరియే. Makes them both happy. అది ఇరువురిని కూడా సంతోషపరచును. And it falls right in a bunch on the hypocrite and on the Christianity. ఇద్దరి పైన, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వేషధారుల పైన, క్రైస్తవ ఇరువురి పైన ఆత్మ పడుతుంది. ఇరువురి పైన కూడా వర్తమానం వస్తుంది. ఇరువురి పైన కుమ్మరించబడుతుంది వర్తమానము. మర్మాలు కూడా ఇరువురి పైన కుమ్మరించబడతాయి. తర్వాత But if your life does not come up with God's Bible, కానీ ఒకవేళ నీ జీవితము దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంతో సమానంగా రాకపోతే, then you would better put your hand up and say, నువ్వు అప్పుడు అలాంటప్పుడు అయ్యా ఇప్పుడు నీ జీవితము మంచిగా వినండి, జాగ్రత్తగా వినండి. ఆ ప్రవక్త చెప్తున్న ఆ మాటలు ఉన్న మాధుర్యాన్ని గమనించండి. గొప్పదైన ఆదరణతో కూడుకున్న మాట. ఆయన అంటాడు, ఇప్పుడు ప్రస్తుతం మీ జీవితంలో ఒకసారి వాక్యంతో చూసుకోండి. వాక్యంతో సరిగ్గా ఒదిగిపోయేటట్టుగా మీ జీవితం ఉందా? అన్ని రీతుల్లో వాక్యం చెప్పినట్టుగా మీ జీవితాలు లేవా అని అంటాడు. అయితే నీ చేతి పైకి ఒక మాట ఏమనాలి? God, be merciful to me. ప్రభువా నా పైన కరుణ చూపించు. And make me what I ought to be. నేను ఏమవ్వాలో నన్ను చెయ్యి. His grace can make me what I ought to be. నేను ఏమై ఉండాలో అది కృపే చేయాలి. అయ్యా నాకు నేను పరిశుద్ధుడిగా అవ్వగలుగుతా, వర్తమానం చదువుకొని అవ్వగలుగుతా, నాకు ఎవ్వరు చెప్పాలి చక్కర్లేదు. నువ్వు కృప పైన ఎప్పుడు ఆధారపడలే. నీకు కృప అంటే నాకు తెలియడం లేదు నా బ్రదర్. కానీ దేవుడు ప్రవక్త అంటాడు, వాక్యంతో పోల్చుకొని చూడు, నీ జీవిత వాక్య ప్రకారం లేదా? ఒక్కసారి చేతి పైకి ఇవ్వమంటాడు, ప్రభువా నా పైన కరుణ చూపించు. నేనేమవ్వాలో అది నీకు తెలుసు. కృపయే నేనేమవ్వాలో అలాగూ చేసేది. ఇంకోడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడకు, వాడు ఎంత కృప పొందాడో చూడు. వాడు పొందిన కృప ఒక రోజున వాడిని పరిపూర్ణంగా చేస్తుంది. నా దేవుడి రక్తాన్ని, నా దేవుడి కృపను తక్కువ అంచనా వేయకు. ఇవి రెండు ఈ లోకంలో చాలా శక్తివంతమైనవి.
బహుశా నీ కంటికి నేను వాక్యంలాగా ఇప్పుడు కనబడకపోవచ్చు, కానీ నా ఎన్నికలో ఉన్న నా కృప నన్ను చేస్తాను అని అంటాడు. గ్రేస్ కెన్ డూ దాట్. కృప చేయగలుగుద్ది. కృప నేను ఏదమ్మవ్వాలో నేను అవ్వవలసిన విధానంలోనికి కృప నన్ను మరచుద్ది. నేను మరవలేను, నా కాపరి మరచలేడు, ఎవరు మరవలేరు, కానీ నా కృప నన్ను చేస్తుంది అంటాడు. గ్రేస్ కెన్ మేక్ మీ వాట్ ఐఎమ్ అవుట్ టు బి. నేనేమవ్వాలో అది కృపే చేస్తాను. తర్వాత అందుకే 1 కొరింథీ 15 మాట నుండి చూడండియా. 1 కొరింథీ 15 మాట చెప్తాడు చూడండి. అయినను నేనేమై ఉన్నాను. మీరు నా కన్నును తడపకుండా మాట చెప్పలేకపోతున్నా నేను అని అంటాడు. నేనేమై ఉన్నాను నీ కృప వలనే అయ్యా. భవిష్యత్ దినాల్లో నేను బలంగా మారబోతున్నాను, అది కృప వలననే. ఈ రోజున నా గత జీవితం కంటే బలంగా ఉన్నాడు, ఇది కృప వలననే. దాన్ని ప్రవక్త అంటాడు, నేను ఈ రోజున వాక్యంతో పోల్చి చూసుకుంటే నేను అలాగూ లేనా? నా చేతులెత్తి నేను అడగవలసిన 2 మాటలు, అయ్యా ప్రభు నా పట్ల కరుణ చూపు, నేనేమవ్వాలో నీకు తెలుసు, నీ కృప నన్ను అలాగూ మరచునని నాకు తెలుసు, నేనేమై ఉంటినో నేనేమవ్వాల్సి ఉంటినో నీ కృప చేయగలుగును అంటాడు. ఆ మాట చూడండి. నేనేమై ఉన్నానో దేవుడి కృప వలననే ఉన్నాను. నేను ఇక్కడ దాకా రావడానికి నా బలం కారణమా? ఒక ఆయన అన్నాడు, బ్రదర్ మీరు బాగా బోధిస్తారు, మీకు ఇంగ్లీష్ వచ్చి మంచి పని అయిందనబట్టే. నాయన నేను వీడికి వచ్చి నేను ఇంగ్లీష్ వల్ల వచ్చానా? తీసుకుపోయి ఘనత ఇంగ్లీష్కి ఎట్టావా? పనికి మళ్ళీ ఇంగ్లీషు రానోడు కూడా చక్కగా బోధిస్తూ బతుకుతున్నాడు. కానీ నేనేమై ఉన్నాను, ఇది కృప. ఇది ఇంగ్లీషే కాదు, ఓ హిందీ కాదు. ఇంకొక ఆయన అంటాడు, ఈయన స్టార్టింగ్ నుంచి పాస్టర్కి బాగా దగ్గర ఉన్నాడు, అందుకే ఇట్లా అయ్యిండు. ఇది కూడా విన్నా నేను, మొదటి నుంచి పాస్టర్ బాగా దగ్గరుండి కాకబెట్టాడు, అందుకే ఇట్లా అయ్యిండు. విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. నీకు కృప అంటే తెలియకి మాట్లాడినది నీకు. ఈయన స్టార్టింగ్ నుంచి పాస్టర్తో బాగా క్లోజ్ ఉన్నాడు, అందుకే ఇట్లా అయ్యిండు కాబట్టి. ఓ నాయన ఇట్లా అవ్వడానికి పాస్టర్లు దగ్గర నుండి ఇది కాదు, కృప. మనం ఏమై ఉంచుము అది కృప వలననే. కృపయే నిన్ను నన్ను ఈరోజు ఇట్లా నిలబెట్టింది. ఇంకొచ్చి ముందు చదవండి, చదువు. God bless you. దేవుని దీవించును గాక. Don't want to hurt your feelings. But how can your woman sit here and చాలు. దాని మరొక వచనం చూద్దాం. 2 కొరింథీ 12:9 దాన్ని పట్టుకొని పౌలు గారితో దేవుడు మాట్లాడతాడు. ఎన్నోసార్లు విన్నాము, మరొకసారి చదవాలి దాన్ని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పెను. దేవుడు ప్రవక్త ఇదే వర్తమానం చెప్తాడు. ఏది? పరిపూర్ణ బలహీనత గుండా పరిపూర్ణ బలం అంటాడు ఆయన. దానికి కారణము కృపయే. ఇది అర్హతని చూడదు, నిన్ను అడగదు, ఎవరిని అడగదు, ధర్మశాస్త్ర న్యాయ చట్టాల గురించి మాట్లాడదు. కృపలోనే ముందుకు సాగుతాం. ఈ వర్తమానాన్ని ప్రత్యక్షతగా ఎట్లాగైనా పట్టుకోగానే కృప లేకుండా పట్టుకోబాక అయ్యా. కృప లేకుండా ఇది జాగదు. నేను ఈ కరోనా నుంచి ఆత్మల గురించి మాట్లాడాలనుకున్నప్పుడల్లా నేను దీని గురించి పూర్తిగా మీ హృదయాలు కుమ్మరించబడాలని ఆశపడ్డా. మీకు తెలియాలా? యు ఆర్ నాట్ సేవ్డ్ బై దిస్ మెసేజ్, యు ఆర్ సేవ్డ్ బై ద మెసేజ్ గ్రేస్. నువ్వు వర్తమానం వల్ల బతుకుతలేదు, కృపా వర్తమానం వల్ల బతుకుతావు. ఇదే వ్యత్యాసం. దాన్ని ఆయన అంటాడు చూడండి, ఎఫెసీ 2:8 ఈ మాట అంటాడు. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. రోమా 11:6 అది కృప చేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. అలాగైనా ఏమగును,
ఇశ్రాయేలు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారికి పట్న చిత్తులైరి. కొంతమందికి దొరికింది కదా, ఈ కొంతమందికి ఎట్లా దొరికింది? వారు మంచివారనా, నిలిన వారనా, దేవుడికి దగ్గరగా ఉన్నవారనా, యాజకులకు కుటుంబ కొనసాగింపు వారనా? ఎట్లయ్యా? అది క్రియల వల్ల కాదు, కృప వల్లే అంటాడు. కృప ఏం చేస్తుంది అన్న విషయంలో లేఖనం చెప్తా చూడండి. తీతు రాసిన పత్రిక 2:11 చాలా బాగుంటుంది చూడండి. తీతు 2:11 ఏలయనగా సమస్తమైనటువంటి మనుష్యులకు రక్షణకరమైన దేవుని యొక్క కృప ప్రత్యక్షమై ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతిని మనల్ని విమోచించి సత్క్రియల దంతా శక్తి గల. ఇప్పుడు ఇదంతా ఏది బోధిస్తుంది? నాకు మీరు అక్కడ చదివినటువంటి విషయాలు ఏది బోధిస్తుంది? మళ్ళీ చదవాలి మొదటి నుంచి నేను చెప్పిన వచనం. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఈ ఏంటంట? దేవుని కృప ప్రత్యక్షమైంది. మొట్టమొదటి కార్యం కృప ఏం చేస్తుందంటే రక్షణ రూపంలో ప్రత్యక్షమై ఇదే ఏం చేస్తుంది? సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏది బోధిస్తుంది? పట్టుకోగలిగారా? ఈ మాట నేను కృపావర్తమానం అనే కోణం కూడా చూస్తేనే ఈ బైబిల్లో మాట కనబడ్డదయ్యా. కృప బోధిస్తుందా? ఏమని బోధిస్తుంటే భక్తిహీనతను వదులుటయు, దేవుడి కోసము ప్రత్యక్షత కలిగి ఉండటయు, రాకడ కోసం ఎదురు చూచుచుండటయు, రక్షణలో ఎదుగుచుండటయు, అనేకమైన సంగతులను బోధించేది కృపే. అందుకే దేవుడి యొక్క ప్రవక్త ఈ వర్తమానం అంతటికి కృపా వర్తమానం అని పేరు పెట్టగల కారణమే అది. అసలు ఈ వర్తమానమే ఇప్పుడు చెప్పినటువంటి ఈ సంగతులన్నీ చేసింది వర్తమానము. ఈ వర్తమానాన్ని చేసిన బోధ కృపయే చేసింది. అందుకే నచ్చడు ఈ కృపా వర్తమానమే ద మెసేజ్ ఆఫ్ ద గ్రేస్ కెన్ టేక్ us into the rapture. నేను భక్తిహీనత దాటానంటే దేని వల్ల దాటాను? కృపా వర్తమానం వల్ల. ఇలాగ నాకు బోధించింది ఏది? పాస్టర్ కాదు, నిన్ను రక్షణకు నడిపించినోడు కాదు. ఎవరు? కృప. కృప నాకు బోధించింది. కృప నన్ను ప్రత్యేకపరిచి లోకంలో అంటకుండా నన్ను నిజంగా నీతిమంతులు నిలబెట్టి కృప నన్ను కాపాడుతుంది బోధ చేత. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై, గుర్తుందా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో? ఇప్పుడు అక్కడ ఈ లేఖనం యొక్క ప్రత్యక్షత చూస్తే ఈ రక్షణ కృప బోధించుట చేత ఆరంభమై, కృప బోధిస్తేనే మనం వింటాము, బ్రతుకుతాం. అందుకే ప్రవక్త కూడా దేవుడు కృపలో భాగము అంటాడు ఆయన. ఈవెన్ ద మెసెంజర్ దట్స్ బీన్ సెంట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద గ్రేస్. కృపలో ఆయన భాగము. కృప వీటన్నిటిని బోధిస్తుంది. అయ్యా నా మాట వింటారా? కృపయే వీటన్నిటిని బోధించి నిన్ను నన్ను నిలబెట్టేది. కృప దేని సంపూర్తి చేస్తుందో కూడా దేవుడి యొక్క వాక్యంలో అంటాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. కృప ఏ విషయాలలో మనల్ని సంపూర్ణంగా చేస్తుందో. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లా
ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దేవుని నీతి బయలుపడ్డది ఎట్లా? దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ఎస్, అది యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదై ఎస్, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఎస్, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఈ కార్యము జరిగేది ఇక్కడ తీర్పు. మీరు మంచిగా వినాలా. మీరు అక్కడ ఏం చదివారు తెలుసా? ఇట్స్ అ ఫైనల్ జడ్జిమెంట్. మీరు చదివింది సకల ప్రజలందరినీ, మనుషులందరినీ దేవుడి సింహాసనం ఎదురుగా కూర్చోబెట్టి వాళ్ళందరూ ఎదుట ఒక రోజున మన కోసం ఇవ్వబడే తీర్పుల గురించి చెప్తున్నాడు. ఆ చివరి మనం మళ్ళీ చదవండి. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నీతిమంతులని ఉచితంగా మీరు తీర్పు తీర్చబడింది కేవలము కృప ద్వారా. నీతిమంతుడైన హేబేలు, నీతిమంతుడైన హానోకు, నీతిమంతుడైనటువంటి అబ్రహాము, నీతిమంతుడైన లోతు అని బైబిల్లో రాయబడిన పేర్లు కనబడతాయి. నిజంగా చెప్పాలంటే మన క్రియలో ఏమి నీతి లేదు, కృపలో నీతి దొరికింది దానికి. బైబిల్లో నీతిమంతుడైన లోతు ఉందా? లోతు నీతిమంతుడు ఉందా లేదా? నిజంగా చెప్పాను, లోతు జీవిత చరిత్ర చూస్తుంటే నీతి ఉందా? క్రియల మూలంగా వారికి నీతి లభించలేదయ్యా, కృప వలన లభించింది. కానీ వారికి లభించిన కృపకి మనకు ధరించిన కృపకి తేడా ఏంటో తెలుసా? వారి కృపలో లేనిది మన కృపలో ఉన్నది క్రీస్తు రక్తము. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు రక్తము, క్రీస్తు కృప ద మోస్ట్ డెడ్లియెస్ట్ వెపన్ టు ద సైటన్. సాతానుగాడు వేసే ప్రతి పన్నాగానికి, వాడు మన పైన కప్పబోయే ప్రతి మలిన వస్త్రానికి అత్యంత పెద్ద గొడ్డలి పెట్టు కృపలో దేవుడి రక్తము ఏది దాన్ని నిలపలేదు. ఈ రోజున నీతిమంతులు మనము విమోచన ద్వారా తీర్పు పొందుతున్నది కృప ద్వారా. అట్లని చెప్పి అయ్యా ఇష్టం వచ్చినట్టు దుంకుదునా, ఇష్టం వచ్చిన పాపాలు చేద్దునా, ఇలా చేస్తే నువ్వు కృపలో జారిపోయిన వాడవే. ఎందుకంటే ఏ సావర్న్ గ్రేస్ ప్రొడ్యూస్ సావర్న్ వర్క్స్. శ్రేష్టమైన కృప శ్రేష్టమైన క్రియలను ఉత్పత్తి చేస్తుంది. కానీ క్రియల వైపు చూపెట్టకు, క్రియల వైపు ఆలోచన పెట్టకు, క్రియలు ఏమాత్రం చూడకు. ఆ క్రియలు ఉత్పన్నము కావడానికి అసలైనటువంటి కారణము కృపను చూడు. కృప లేకుండా వర్తమానాన్ని పట్టుకోకు. వర్తమానాన్ని పట్టు, కృపలో నుంచి దాన్ని దొరకబట్టు. నువ్వు నీతిమంతుడు రాజ్యంలో ఉంటావు. నేనైతే ప్రతి వర్తమాన సంగతిని కృపలో నుంచే చూస్తాను. నేను కృపను దాటి వర్తమానాన్ని చూసానా ఉప్పొంగించబడిన వాడని అవుతాను, దేవుడి రాజ్యం తప్పిపోతాను. కానీ కృపలో వర్తమానాన్ని చూడగలిగామా, దిస్ గ్రేస్ కెన్ సేవ్ యూ అండ్ మీ. ఇదే కృప ఒక రోజున ఎలాంటిది చెప్తామని చివరి. తామారుడు ఒక అమ్మాయి ఉండే, అలా మామ ఈమె చేసిన తప్పిదాన్ని దొరకబట్టేశాడు. ప్రవక్త దాని గురించి వివరిస్తున్నప్పుడు నా కళ్ళకు నీళ్ళు ఆగలేవయ్యా. నిజంగా అలా కోడలు చేసిన తప్పిదాన్ని దొరకబట్టాలంటే, యూదా తన కోడలి యొక్క తప్పిదాన్ని దొరకబట్టి విన్నప్పుడు ప్రచండమైనటువంటి కోపంతో ఎట్లాగైనా సరే ఈమెను శిక్షించాలి, చంపాలన్న కోపం తన యొక్క కుటుంబ పరువు మొత్తాన్ని పాడు చేసింది. చంపాలని ఆ ఉద్దేశంతో ముందుకెళ్ళింది. మంచిగా అయితే ఆమె ఎందుకు అలాగ చేయవలసి వచ్చిందన్న విషయాన్ని గురించి విచారణ మొదలుపెట్టి చూడగా ఆమెకు వర్తమానం పంపింది. ఆమె పంపిన వర్తమానం ఏంటి చెప్పండి? అయ్యా, కర్ర ఉంగరం. అవి ప్రజలకు సింబల్స్. అవి కానీ ప్రత్యక్షత పొందిన ప్రజలకు అవి సింబల్స్ కావు, ఒక వర్తమానం. అవి మంచిగా వినాలి. ప్రజలకు అవి మోసుకొని ఎవడైతే వచ్చాడో, ఆమె రాలే, ఒకడికి ఇచ్చి పంపించింది.
మోసుకొచ్చినోడు కదా, ఏంటి అవి? ఇవి ఏందో ముద్రలు, ఇవి ఎందో వర్తమానం, ఇది ఎందో ప్రవక్తి, ఇది మోసుకొచ్చినోడికి. కానీ చూసినోడికి మాత్రము నాకంటే ఈమె నీతిమంతురాలు. దీన్ని బట్టి క్రియను బట్టి చూస్తే ఆమె నీతిమంతురాలు అనబడదు. క్రియను బట్టి చూస్తే ఆమె రాళ్ళతో కొట్టి చంపబడాల. క్రియను బట్టి చూస్తే మామ కోడల్ని నరికేయాలి అక్కడ. కానీ అక్కడ క్రియను చూడలే, కృపను చూశానంటాడు. కృపలో ఆమె నీతిమంతురాలైంది. నాట్ త్రూ ద వర్క్స్, ఇట్స్ బై ద గ్రేస్. ఆ స్త్రీలో నిన్ను చూసుకోగలగాల. క్రియల ద్వారా ఆమె నీతిమంతురాలని. ఎట్లాంటి నీతిమంతురాలు అంటాడైనా? నాకన్నా ఈమె నీతిమంతురాలని చెప్తున్నాడు. మళ్ళీ ఆ నీతి క్రియలను చూస్తే కలిగిన నీతి కాదు. ఆ వర్తమానం ఏది? సింబల్స్ రూపంలో, కోడెడ్ రూపంలో, ఆ కర్ర రూపంలో, ఆ ఉంగర రూపంలో దాచిపెట్టబడేటువంటి ఆ యొక్క వర్తమానంలో వచ్చిన కృప ద్వారా నీతిమంతురాలైంది ఆమె. అదేంది వర్తమానం? ఇక్కడి నుంచి అడ్డుపోవాలి, అటు నుంచి ఇటు రావడం ఏంది? సాధారణంగా వర్తమానం ఎక్కడి నుంచి ఇటు రావాలా? ఈమె దగ్గర నుంచి ఆయన దగ్గర పోతే వర్తమానం ఎందుకు అవుతుంది? అది దీన్ని చూస్తారు జనాలు. కానీ ఈమె దగ్గర నుంచి ఆయన దగ్గర పోవాలంటే ముందు ఆయన దగ్గర నుంచి ఈమెకు రావాలిగా. ఆమె దగ్గర నుంచి ఈమెకు వచ్చినటువంటి ఆ కృపలో పొందిన ఆ వర్తమానము ఎవరికి తెలియదు. అన్నమాట వింటున్నారా? ఈమె దగ్గర నుంచి ఆయనకు ప్రదర్శించబడాలంటే ముందుగా ఈమె పొంది ఉండాలా. ఆ పొందిన వర్తమానమే కృపతో ప్రదర్శించబడగానే నాకంటే ఈమె నీతిమంతురాలు తీర్పు తీర్చబడిందని కృప ఈ కార్యాలు చేస్తా. ఇప్పుడు ప్రశ్న అడుగుతాయా? దీని సమాధానము నేను అడిగినందుకు కాదు, నిజాయితీతో చెప్పాలా. అయ్యా ఆమెతో చెప్పాలి నాకు సమాధానం. ఒకవేళ మీరు దీనికి నో అనాలనుకుంటే నిమ్మలంగా నోరు మూసుకుంటే చాలు. నేను మిమ్మల్ని ఏమన్నా అని వాళ్ళు అనడానికి నేనేవన్నీ మీరు ఎత్తపడతారా? ఖచ్చితంగా ఎత్తపడతాం. అన్ని బూతులు మాట్లాడిను, వెనకాల బ్రదర్ గురించి గన్నని మాట్లాడను. ఆ సిస్టర్ని ఎన్ని తిట్టినా నువ్వైతే ప్రార్థన చేయకుండా అంటావు, వర్తమానం చదవకుండా అంటావు. ఎత్తపడతావా? ఈ పాపాలతో, ఈ దోషాలతో, ఈ కల్మషాలతోనే మై గ్రేస్ కెన్ క్లెన్స్ యు. నాకు అప్పచెప్పబడిన నా కృప నన్ను కడుగుద్ది, నన్ను నిలబెట్టుద్ది. అయ్యా హోల్డ్ టు దిస్ మెసేజ్. ఈ వర్తమానాన్ని పట్టుకో, కృపలో పట్టుకో. ఈ వర్తమానం మనల్ని ఎత్తబడి తీసుకెళ్ళేది నాట్ ఓన్లీ వర్తమానం తీసుకెళ్ళదు, కృపా వర్తమానం తీసుకెళ్తుంది. ద మెసేజ్ ఆఫ్ ద గ్రేస్ కెన్ టేక్ యూ అండ్ మీ టు హిస్ ఛాంబర్. ఆ కృపలో మీరందరూ బలపరచబడాలి. ఈ కృపలో గురించి, దేవుడి చిత్తం గురించి ఇంకా చాలా నేను మాట్లాడాలని ఆశపడుతున్నా. ఇంకా చాలా సంగతులు. కృప పరిశుద్ధాత్మ బాప్తిసంతో ఎలా కార్యాలు జరిగిస్తుందో, పరిశుద్ధాత్మకు ముందు కృప, పరిశుద్ధాత్మ తర్వాత కృప గురించి మీతో మాట్లాడాలి. అది ఉపదేశ పరిచయం కూడా వెళ్తారు. దానికోసం సిద్ధంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించి దేవుడు మనందరూ దీవించును గాక. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు జాషువా దగ్గర ప్రార్థన చేస్తారు. కరుణ నొందించు ఆత్మ, కృపను కలిగించే ఆత్మ, అయ్యా పొరపాటు పడకండి. అడగండి. మీ జీవితము బైబిల్ వాక్యానుసారంగా లేదా? ప్రవక్త చెప్పినట్టుగా చేతులెత్తి, అయ్యా తండ్రి కనికరపడుము, అయ్యా మా పైన నీ కృప చూపించుము, నీ కృప మేము ఏమై ఉండాలో అటువైపు నీ కృప నడిపించును. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధులు పరలోకపు తండ్రి యేసు ప్రభువా, మీకు మహిమ ఘనత ప్రభావాలు తండ్రి. మా ప్రేమైన భర్త, మా మంచి కాపరి, మా మంచి బోధకుడా, అయ్యా మమ్మల్ని ప్రేమించి మీ దాసుల ద్వారా కృపించి ఆ కృపతో మమ్మల్ని బోధించిన విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా మమ్మల్ని పోషిస్తానికి, మమ్మల్ని నాయన సమర్పిస్తానికి, మమ్మల్ని కృప చూపి మమ్మల్ని ప్రతిరోజు నాయన మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల చేయటానికి నీవు మాత్రమే సమర్థుడు నాయన.
అయ్యా దానికి సాక్ష్యంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దాసుల మీద మీ ఆత్మ ఉంచి మీ కృపతో మమ్మల్ని అందరినీ పోషించిన విధానం బట్టి వందనాలు అయ్యా. మేము కృపతోనే పోషిస్తేనే జీవించబడతాం ప్రభా. అవును తండ్రి, మీకు మహిమ కలుగును గాక. అయ్యా మేము ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉంటే మేము ఆ బాధ భరించలేమని, ఆ బాధ నిమిషాలు మేము భరించలేమని చెప్పి కృప మా వద్దకు వచ్చి కృప మమ్మల్ని విడిపించింది నాయన. తండ్రి దీనికి ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చలేము నాయన. అయ్యా మీ నామానికి మహిమ కలుగును గాక. అయ్యా మమ్మల్ని కూడా క్షమించండి నాయన. ఒకవేళ మేము కూడా నాయన వర్తమానము వర్తమానము వర్తమానం అని అనుకుంటే అది కాదు ప్రభా. మాకు కృప కావాలి నాయన. కృపతో పాటు వర్తమానం కావాలి ప్రభా. ఈ కాల వర్తమానికుడు కూడా నాయన అయ్యా కింద స్థాయిలో మాట్లాడుతూ కృపతోనే ఆయన తెచ్చుకొని ఉన్నాడు ప్రభా. కృపతోనే ఆ వర్తమానాన్ని తీసుకొచ్చి ఉన్నాడు ప్రభా. ఆ కృపని పిచ్చుతోనే ఈ కాల వర్తమానికుడు మా అందరికి చూపించున్నాడు ప్రభా. ఒకవేళ మేము కూడా నాయన వర్తమానం మీద ఆధారపడి ఉంటే అయ్యా వర్తమానమే మా జీవం అనుకుంటే కాదు, కానీ కృప మా జీవమే అన్నది నాయన. తండ్రి నాయన మీ కృపలో ఏమిచ్చి మీరు రుణం తీర్చలేము నాయన. ఏమిచ్చినా కూడా మీరు రుణం తీర్చలేము నాయన. కరుణా సంపన్నుడు తండ్రి, కరుణామయుడు నాయన. ఆ కలువరి గిరిలో దొంగ ఏలాడుతూ పశ్చాత్తాపడుతున్నాడు ప్రభా. ఆ దొంగను క్షమించిన దేవుడివి, ఎందుకంటే కృప నువ్వు దొంగను క్షమించిన దేవుడు ఉన్నావు. అలా మేము కూడా నా దొంగ వలె అన్నికి సార్లు తప్పిదములు పొరపాట్లు మా దోషాలు మా అతిక్రమములు మా మాట ద్వారా మా చూపు ద్వారా మా తలంపు ద్వారా మా కోపం ద్వారా మా ఉద్రేకం ద్వారా మేము మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించిన ప్రభా. ఎందుకంటే అలనాడు దొంగను క్షమించిన దేవుడివి, ఈరోజు కూడా మమ్మల్ని క్షమించను నాయన. అయ్యా మీ కృపతో క్షమించి అయ్యా ఈ కృపా వర్తమానం ద్వారా మమ్మల్ని బ్రతికించిన నాయన. అయ్యా మా జీవం ఇదే తండ్రి, మా ప్రాణం ఇదే నాయన. మాకు కావాల్సింది కృప 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 కృపే తండ్రి. ఈ కృపే మాకు మోక్ష మార్గము నాయన. ఈ కృపే పరలోక రాజ్యం ఇల్లై ఉన్నది ప్రభా. ఈ కృపే మా జీవన ఆధారమై ఉన్నది నాయన. ఓ తండ్రి, ఈ లోకములో ఏది మా ఎమ్మట రాదు ప్రభా. కృపే మా జీవము, కృపే మా ప్రాణము, కృపే మా సర్వస్వమై ఉంది. కృప మీద ఆధారపడుతున్న ప్రజలము తండ్రి అయ్యా ఇంకను ఈ ఆత్మీయ జీవితంలో కృపతో మేము కట్టుకున్నట్టుగా సహాయం చేయండి అయ్యా. వాక్యము నాయన వర్తమానం కూడా మేము వెళ్తారా సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి నాయన. అయ్యా మీ చిన్న పిల్లలమే, ఇంకా మీ చిన్నవారమై ఉన్నాం. మీ కృపతో ఏమి చూపిస్తారో ఏమి నేర్చుకోవాలో ప్రభా మాకు నేర్పండి నాయన. అయ్యా మా ప్రియుల ద్వారా మీరు మాట్లాడే విధానం బట్టి ఉందనా ఈ చిన్న సంఘాన్ని మీరు ప్రేమిస్తున్నారు ప్రభా. నేను ఆమె అంటున్నాను ప్రభా. ఎందుకంటే దాసుల ద్వారా మమ్మల్ని ప్రేమించి ఆ కృప దాసుల పైన ఉంచి నాయన మీరు బోధిస్తున్న విధానం బట్టి వందనా. అయ్యా వారు లేఖనాలు తిప్పుతుండగా, లేఖనాలు చదువుతుండగా ఆ లేఖనాల్లో కృప ఉంచి ఆ కృప మాకు మేపరుగా వస్తున్న తండ్రి మీకు మహిమ కలిగిన గాక. అవును ప్రభా, మనుషులు రొట్టె వల్ల బ్రతికలేడు నాయన, నీ నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకుతాం తండ్రి. నీ నోటి నుంచి వచ్చే మాట కృప ఉన్నది నాయన. ఆ కృపతోనే మేము జీవింపగలుగుతాము నాయన. ఆ కృపతోనే మా కుటుంబాలను సరి చేసుకోగలుగుతాం ప్రభా. ఆ కుటుంబాల్లో మేము మంచి నడివిడికి కలుగుతాం ప్రభా. ఇంతకాలం మీకు వేళ నాయన మా సున్నితి మీద ఆధారపడితే క్షమించండి. ఎందుకంటే ఈ కృపను మేము మర్చిపోయింది, క్షమించండి నాయన. కృప మా కోసం ప్రాణం పెట్టిందయ్యా, మా కోసం రక్తం కార్చింది నాయన. కృప మా కోసం నాగల సాలవలే దున్నబడింది నాయన. అయ్యా ఒళ్ళంతా రుద్రముగా మార్చబడింది తండ్రి. ఇదంతా కూడా నాయన మా కోసమే కష్టపడి ఉన్నది ప్రభా. అయ్యా మా బ్రతుకు దినములని నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ నీ నామాన్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. మీ దాసుల్ని ఇంకా బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి, ఆయుష్ని దయచేయండి. ఈ ముందున్న కాలంలో కూడా ప్రభా మీ కృప వారిపై నుంచి ఆ కృప మాతో ఉండడానికి సహాయం చేయండి. మీరే అధ్యక్షులుగా వహించి ఈ చిన్న సంఘంలో నాయన మీ చిత్తము నెరవేర్చండి. మీ చిత్తానికి నేను ఆమేనంటున్నాను ప్రభా. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. అందరూ ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? బైబిల్ లేఖనాల ప్రకారంగా మీకు ఆనందం కలిగినా ఏం చేయాలి? ఈ ఆనంద సమయంలో ఒక అద్భుతమైన కీర్తన పాడు. నేనైతే ఆనందంగా ఉన్నాను.
కీర్తన పాడాలన్న కోరిక నా మనసులో బలంగా ఉంది. మీకు బాధ ఉంటే ప్రార్థన చేయండి, ఆనందం ఉంటే నాతో పాటు కలిసి కీర్తించండి. ఎంత అద్భుతమైన కృప, గట్టిగా ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, నావంటి పాపిని ప్రేమించెను, నావంటి దేవుని రక్షించెను, నావంటి పాపిని ప్రేమించెను, నావంటి దేవుని రక్షించెను. కృపా 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 కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. భయమును వేడినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే, నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే, నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. పరిపూర్ణ ఏర్పాటుకై నిలచినది కృపయే, ఉన్నతమైన పరిచర్యనిచ్చినది కృపయే, పరిపూర్ణ ఏర్పాటుకై నిలచినది కృపయే,
ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. అతను చూడు తాయుత్తములను జరిగించినది, విజయోత్సాహముతో ఊరేగించినది కృపయే. తాయుత్తములను జరిగించినది కృపయే, విజయోత్సాహముతో ఊరేగించినది కృపయే. కృప, 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 నీ కృప, నీ కృప, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృప, 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 కృప. కృపయే పాపిమైన నిన్ను నన్ను కాపాడు, ప్రతి శోధన బాధల్లోంచి కాపాడేది కృప. ఈ ప్రపంచంలో మానవాళ్ళు ఎవరిని ఎన్నుకోకుండా నిన్ను నన్ను ఎన్నుకోమని చేసిందే కృపయే. ఆ కృపను నుంచి ఆత్మ కోసం ప్రార్థించు. మహాపరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి నీకు వందనాలు. నీ ప్రియమైన పిల్లలు పాడుచుండగా నేను చేసిన నా వ్యక్తిగతమైనటువంటి నా ప్రార్థన గుండా ప్రతిఫలమును పొందుకున్నట్లుగాను ఈ నీ పిల్లలు ఉన్నతమైనటువంటి కృపలో ఎన్నటికీ తొలగిపోకుండా శ్రేష్టమైన ఫలాలు చూచినట్లుగా బలమైన జనముగా నిలబెట్టు ప్రభువా. ప్రజలు వర్తమానాన్ని పట్టుకుని కృపను వదిలారు, కానీ కృప లేకుండా వర్తమానం ఉండలేదు. కృపలో నుంచే వర్తమానం రావాలి. ఈ నీ మాటల భిక్షకు మేము కృతజ్ఞులం ప్రభు. నీవు అనుగ్రహించినటువంటి గొప్పదైన ఆదరణ మాటలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎన్నో మార్లు అబద్ధాలాడాము, తాగాము, దొర్లాము, తిరిగాము, సరిగాము. నీటికి కాపాడేది కృపయే. ఈ సంగతులను గ్రహించుటకు పాపం నాస్కారం చేసుకోకుండా ఉండకు నీ ప్రియులకు ప్రత్యక్షత గ్రహించు. జారి విడవబడకుండా కృపలో తమ జీవితంలో కట్టుకున్నట్లుగా ఉన్నతమైన శ్రేష్టమైన ఆ సింహాసనంలో నుంచి శ్రేష్టమైన కృప పొందిన వారిగా మేము పిలువబడినట్లు కృపలను గ్రహించు. భవిష్యత్ దినాల్లో అనేకమైన సంగతులను మాకు విషదపరచమని ప్రార్థిస్తాం. నీ కృపను బట్టి బతుకుతున్న మమ్మల్ని ఒకసారి ఈ సంఘమును, ఐక్యతను, సమస్తమును జ్ఞాపకం చేసుకోవాలి. సాక్ష్యములు చెప్పిన పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వృద్ధాప్యంలో ఉన్నవారు ఆయన అనేకులు ప్రభు
నీ కృపను బట్టి వారి జీవితంలో జరిగిన కార్యాలు విన్నా నీకు కృతజ్ఞతలు దేవా. నిజముగానే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఇప్పుడు మేము నిలబడి ఉన్నాము నాయన. ఏం ఉచ్చరించాలో మాకు తెలియదు, కానీ మీ మీద ప్రార్థించాలని ఆశపడతా ఉన్నా. ఎలా వివరించాలి నీ కృపను? ఎంతకు చెప్పగలగాలి నాయన? మా మాటలకు, మా తలాంతులకు, మా ఆలోచనలు కూడా పరమ పట్టజాలని నీ కృప నిలబెట్టి మమ్మల్ని బాల్యదశ నుంచి కాపాడిన విధానాన్ని పరిశీలించాలి. అన్ని చోట్ల పడిపోకుండా నీ దక్షిణాస్తం కృపలో కాపాడుతూనే వచ్చింది. కాపాడుతున్నది నీకు వందనాలు. ఉన్నతమైన పరిచర్యలో నిలిపినది ఈ కృపయే. కృప మా పట్ల కనపరిచిన ఈ గొప్ప కార్యం మా హృదయంతరంగాల్లోంచి నీకు వందనాలు దేవా. దయచేసి సంఘాన్ని ప్రేమిస్తున్నారు కనుక నీ కృపలో వీరిని మరింత బలమైనటువంటి వేర్లతో స్థిరపరచమని అత్యంత వేగవంతముగా కృప వలన ఉత్పత్తి అయ్యే క్రియలలోనికి మీరు ఎదుగులాగిన ఎత్తబాటులో మేమందరం ఒకరితో ఒకరు చేయి పట్టుకుని నాయన ఈ భూభాగాన్ని వదులులాగిన సహాయం దయచి గర్వకారణముగా ఏది ఉండకుండా కృపను ఆధారం చేసుకుని వెలుచుండగా కనికరొచ్చు. కానుకల్లో గుప్పిలు విప్పిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వరంగల్, హన్మకొండ, హైదరాబాద్లో, నిజామాబాద్లో ఉన్నటువంటి ఆ యొక్క విజయవాడలో ఉన్నటువంటి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి వారందరూ కృపకు పాత్రలు కృప చూపండి. జరగనైన ప్రేమ నిద్రపడుతుండగా తిరిగి నీ ప్రేమైన పిల్లలు తమ గృహములకు ప్రయాణం చేయబోచుండగా నీ ఉన్నతమైన కృప చేత కాపాడండి. మరొకసారి మేమందరము జరగలేని గృహకుడికి విషయంలో మేమందరం మరలా కలుసుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరికీ దీవించును.